హాయ్ మాస్టర్స్, ఫర్ యూ మీకోసం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ముందుగా మన జగద్గురువైన బ్రహ్మశ్రీ పీతామహ పత్రిజీ గారికి, మన గురుమాతకి నా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ప్రతిరోజు మన ఛానల్లోని ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం జరుగుతుంది మాస్టర్స్. అలాగే జూమ్ సెక్షన్లో పాల్గొన్న మాస్టర్లకి, యూట్యూబ్లో చూస్తున్న మాస్టర్లకు కూడా ధన్యవాదాలు తెలుపుకుందాం. ఓకే మాస్టర్స్, ఈరోజు మన ఛానల్కి సీనియర్ పిరుడు మాస్టర్ గారైన అంజలి మేడం గౌరవరం నుంచి వచ్చారు. మేడం గారిని సాదరంగా ఆహ్వానించుకుందాం. ఈరోజు మేడం చెప్పబోయే టాపిక్ మానవుడు ఆత్మగా జీవించడం ఎలా. ఈ గొప్ప ఆత్మజ్ఞానం అందించడానికి మేడం గారికి వెల్కమ్ చెప్తాం మాస్టర్స్. నమస్తే మేడం, వెల్కమ్ మేడం. థ్యాంక్ యూ. రోజు మనకెంతో అద్భుతమైన సాధనా మార్గాన్ని అందించిన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, అలానే రోజు నాకెంతో సాధనను, జ్ఞానాన్ని, ఆత్మజ్ఞానాన్ని అందిస్తున్న తటవర్తి రాఘవరావు సారు, అలానే రాజ్యలక్ష్మి అమ్మకి అనంతకోటి ఆత్మ ప్రణామాలండి. అలానే జూమ్ నిర్వహిస్తున్న మేడం గారికి, జూమ్లో పాల్గొన్న ఆత్మ బంధువులందరికీ నా ధన్యవాదాలండి. మరి నేను తీసుకున్న టాపిక్ మరి తటవర్తి రాజ్యలక్ష్మి మేడం గారు రాసిన బుక్లో నుంచండి, మానవుడు యోగిగా ఎదగాలంటే అనే టాపిక్ తీసుకున్నానండి. మరి నా జ్ఞాన పరిధి మేరకు వివరిస్తానండి. అసలు ఈ ధ్యాన మార్గంలోకి వచ్చి ధ్యానం చేసినంత మాత్రాన జ్ఞానులమైపోము. అందుచేత ఆత్మజ్ఞాని అవ్వాలి అంటే అసలు ఏం చేయాలో మనం కొంచెం తెలుసుకుందాం. ఈ మార్గంలోకి వచ్చినా మరి ఇంకా జ్ఞానులు కావాలి అంటే అసలు ఇంకా ఏం నేర్చుకోవాలనేది కొన్ని తెలుసుకుందామండి. ఇందులో చాలా మంది ఎన్నో రోజులు ధ్యానం చేస్తూ ఉంటాం. మరి నా విషయంలో కూడా ఎన్ని రోజుల నుంచో ధ్యానం చేస్తున్నా కూడా ఇంకా ఆత్మ దర్శనం కావట్లేదు, మరి అనుభవాలు ఏమి రావట్లేదు. ఇదే నా ధ్యానం జీవితం, ధ్యానానికి ముందు ఎలా ఉంది, మరి ధ్యానం చేసిన తర్వాత ఎలా ఉంది, అసలు ఏ మార్పులు రావట్లేదేంటి అని అనుకుంటూ ఉంటామండి. మరి ఈ మార్గంలోకి వచ్చి కూడా ఇలా మరి నా విషయంలో కూడా అనుకుంటాం. అసలు మరి ధ్యానంలో కూర్చుంటాం, ఒక్కోసారి నిద్రలోకి వెళ్ళిపోతాం. ఇలా అన్నప్పుడు డౌట్ వస్తుంది ప్రతి ఒక్కరికి. మరి నేను ధ్యానం చేస్తున్నానా, అసలు నిద్రపోతున్నానా, అసలు ఏంటి ధ్యానం అనేది డౌట్ వస్తూ ఉంటుందండి. కానీ మనకి గురువు చెప్పిన సాధనలో ఏ లోపం లేదు. మరి గురువు అందరికీ ఒకే రకంగా ఈ సాధనా మార్గాన్ని అందించారు. ఆయన చెప్పిన దాంట్లో ఏమీ లేదు. అలానే పరమాత్మ జ్ఞానం వినటంలో కూడా లోపం లేదు. మరి గురువు ఇప్పుడు మాకు అందరికీ మరి భీమవరంలో జూమ్ క్లాస్లో జ్ఞానం అందిస్తారండి ప్రతిరోజు. కానీ అందరికీ ఒకేలాగా అందిస్తూ ఉంటారు. కానీ మనం దాన్ని అందుకునేదే శిష్యుడు ఎవరెవరి స్థాయిని బట్టి వాళ్ళు ఉంటారు. గురువు చెప్పేదంతా ఒకేలాగానే ఉంటుంది. అంటే మన బాహ్య ప్రవర్తన లోభభూయిష్టంగా ఉన్నప్పుడు ఎంత సాధన చేసినా పొందవలసిన ఫలితాలు పొందలేము. అంటే ఇక్కడ మెయిన్ అండి మన బాహ్య ప్రవర్తన అని చెప్పారండి. మరి ఎంత సాధన చేసినా, ఎంత జ్ఞానం విన్నా, మరి బాహ్యంగా బయట మన ప్రవర్తన మరి ఉండకూడని విధంగా ఉంటే మట్టికి ఈ జ్ఞానం అనేది అందదు అని చెప్తున్నారు. అంటే మన బాహ్య ప్రవర్తన కూడా ఇక్కడ చాలా ఇంపార్టెంట్ అని చెప్పారండి. ఇక్కడ సాధనకి, జ్ఞానానికి మన బాహ్య ప్రవర్తన కూడా చాలా ఇంపార్టెంట్. అందుచేత మన తప్పులు సరిదిద్దుకోవాలి. మనం ఎంతసేపటికి చూడండి ఎదుటి వాళ్ళ తప్పుల్నే మనం చూస్తూ ఉంటాం, కానీ మన తప్పులను మనం సరిదిద్దుకోమండి. అంటే ఈ మార్గంలోకి మరి ఈ రాఘరావు సార్ దగ్గరికి రాక తల్లికి నా విషయం అంతే ఉందండి. ఎంతసేపటికి ఎదుటి వారిలోనే తప్పులు చూస్తాం, కానీ మరి నాలో ఏ తప్పు ఉంది, మరి అదేం సరి చేసుకోవాలి అనేది మరి సార్ దగ్గరకు వచ్చాకనే గ్రహించగలిగానండి. మరి బుద్ధుడు కూడా చెప్పాడు కదండి, మరి ఎదటి వారిలో 99 తప్పులు ఉన్నా ఒక మంచి ఉంటుంది. మరి నువ్వు ఆ తప్పులుగా చూసేది వాళ్ళ దగ్గర ఆ మంచిని నువ్వు గ్రహించగలగాలి అని చెప్తారు. అలానే ఎంతసేపటికి మన మీద మనం విచారం చేసుకుంటూ ఉండాలండి. చేసుకున్నప్పుడే మన తప్పులేంటో మనకి స్పష్టంగా అర్థమవుతూ ఉంటాయి. కానీ మన మీద మనం విచారణ అనేది మరి గురువుల దగ్గరకు వచ్చాకనే నా విషయంలో నేను గ్రహించగలిగానండి. ఎంతసేపటికి ఎదుటి వారిలో లోపాలే చూస్తాం, కానీ మన లోపాలు చూసుకోం. మరి దీనికి ఎగ్జాంపుల్‌గా కూడా మహాభారతంలో మరి ధర్మరాజుని మరి కృష్ణుల వారు చెప్పారంటండి. "నువ్వు రాజ్యంలోకెళ్ళి ఎలా ఉన్నారు జనం చూసిరా" అని చెప్తే మరి ధర్మరాజు ఎళ్లి చూసొచ్చి, "అందరూ మంచి వాళ్ళగానే ఉన్నారు. మరి ఏదైనా కాస్తో కూస్తో చెడు ఉంది అంటే అది నాలోనే ఉంది" అని చెప్పడం జరిగిందంటండి. అలానే దుర్యోధను చూసి రమ్మన్నారంటండి. చూసి రమ్మంటే తనెళ్ళేం చూసి చూసి చెప్పాడొచ్చి, "మరి అందరూ చెడుగానే కనిపిస్తున్నారు. మరి ఏదో
కాస్తో కూస్తో ఏమన్నా మంచి ఉందంటే అది నాలోనే ఉందని చెప్పాడంటండి. చూడండి ఇక్కడ ఇద్దరు ఎళ్లారు. మరి చెరొక రకంగా చెప్పారంటే, మన దృష్టిని బట్టే మన భావం ఉంటుందని ఇక్కడ అర్థమవుతుందండి. వాళ్ళు చూసే దృష్టికోణాన్ని బట్టే మరి అక్కడ అనేది ఇక్కడ అర్థమవుతుందండి మనకి. అందుకే మనం ఎదటి వారి తప్పులు ఎంచటం కాదు. మనల్ని మనం ఈ మార్గంలోకొచ్చినవండి. ఈ మార్గంలోకొచ్చాక మనల్ని మనం సరిచేసుకోవాలి అనేది ఇక్కడ మనం గమనించాలండి. ఈ మానవ జీవితం భగవంతుణ్ణి చేరుకోవటానికి అని తెలుసుకోవాలి. మనం ఎదటి వారిని విమర్శించడం కాదు. అసలు ఈ మానవ జన్మ వచ్చిందే భగవంతుణ్ణి తెలుసుకోవటానికి. పశు జీవితం నుంచి మానవ జీవితానికి వచ్చాం. అంటే పశుపతిగా ఎదిగి పరమాత్మగా మిగిలిపోవటానికేనండి. అంటే చూడండి ఇప్పుడు ఈ 84,00,000 జీవరాశుల్లో గూడా ఒక్క మానవ జన్మకు మాత్రమే భగవంతుణ్ణి తెలుసుకునే మార్గం ఉందండి. ఏ జీవికి లేదండి ఇది. మరి చూడండి ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? ఈ మార్గంలోకి రాగతలకి పశువులు, మరి జంతువులు ఎలా అయితే జీవిస్తున్నామో అలానే జీవించామండి. ఎందుకు అంటే అక్కడ మనకి తెలవదు. భగవంతుడు ఎవరు అనేది తెలవదు. మరి ఎందుకొచ్చామో ఈ భూమి మీదకనేది గూడా తెలవదు. మరి అవైతే ఎలా కానా, పీనా, సోనా అన్నట్టు మరి అవి సంసారం చేస్తున్నాయి, పిల్లల్ని కంటున్నాయి. మరి అవేవైతే చేస్తున్నాయో మనం గూడా అవే చేసామండి. మనం వచ్చింది మన ఆత్మ ఎదుగుదలకి మరి ఆ భగవంతుణ్ణి చేరుకోవటానికి వచ్చినవని ఇప్పుడు అర్థమవుతుందండి. మరి ఈ మ యాహ్! అది చూడండి ఒక్క మానవుడికే పంచభూత తత్వంతో ఉందండి శరీరం. మరి ఆ ఆకాశ తత్వం వల్లే మానవుడికి మాట అనేది కూడా రావటం జరిగింది. మనసు, మరి ఆలోచించటం, బుద్ధి ఇవన్నీ కూడా ఆకాశ తత్వమే అండి. ఏ జీవికి లేదండి. మరి ఖనిజాల కానించి మరి మానవ జాతికి మనం ఎదిగామండి. మరి వృక్షాలున్నాయంటే ఒక నీటి తత్వంతోనే జీవిస్తున్నాయి. మరి అలానే మరి క్రిమి కీటకాలున్నాయంటే అయ్యి 3 అయ్యి గూడా మరి భూమి, నీరు తత్వం ఇలానే జీవిస్తున్నాయి. అలానే పక్షులు అవి గూడా 3 తత్వాలతోనే గాలి, నీరు, వాయు తత్వాలతోటి. ఇలానే మరి జంతువులున్నాయంటే 4 తత్వాలతోటి భూమి, నీరు, అగ్ని, వాయువు తత్వంతో. ఒక్క మానవుడేనండి మరి 5 తత్వాలతో జీవిస్తున్నాడు. భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశ తత్వం. మరి ఈ ఆకాశ తత్వం వల్లే మానవుడికి బుద్ధి, మేధస్సు ఇవన్నీ ఇచ్చి, మరి ఆ భగవంతుణ్ణి తెలుసుకొని ఆయన్ని చేరుకునే మార్గం గూడా మరి గురువుగారొచ్చాకనే మనందరం తెలుసుకోగలిగామండి. ఈ ఆధ్యాత్మిక ఒక స ఎవరి జీవితంలో అయితే మరి ఈ ఒక సద్గురువు వచ్చాకనే మరి అంతకుముందు ప్రతి ఒక్కళ్ళ జీవితం అస్తవ్యస్తంగానే ఉండేదండి. నా జీవితం గూడా. ఎందుకంటే తెలవదక్కడ. ఏది జరిగినా గూడా ఏంటి భగవంతుడు నాకిలా చేస్తున్నాడు, ఇట్లా అనుకుంటూ ఉండేవాళ్ళం. కానీ ఒక సద్గురువు మన జీవితంలోకి వచ్చాకనే మన జీవిత విధానం అంతా మారిపోతుందండి. మరి గురువుగారి దగ్గరకొచ్చాకనే ప్రతి ఒక్కళ్ళలో గూడా మార్పనేది మనం చూస్తున్నామండి. అంటే ఇంక వాళ్ళిచ్చే జ్ఞానబోధ ఏంటి మన జీవితాల్లో ఏది జరిగినా మరి పత్రిసారి కూడా చెప్పారు గదండీ! నీ వాస్తవానికి నువ్వే సృష్టికర్తవు అని. మన జీవితాల్లో ఏది జరిగినా గూడా అది మన నిర్ణయం ప్రకారమే. మరి మనం పైనుంచి వచ్చేటప్పుడు తీసుకొనొచ్చినాం కాబట్టి అన్నీ గూడా మన నిర్ణయం ప్రకారమే ఇక్కడ జరుగుతున్నాయి అని తెలుస్తుందండి. మరి ఈ ఆధ్యాత్మిక జీవితంలో అడుగు పెట్టాకనే మరి సత్యమేంటి? ధర్మమేంటి? తెలుసుకోగలిగాం. సత్యం అంటే మరి ఆత్మే సత్యం. ప్రతి జీవిలో అణువణువు అంతటా ఉన్న ఆత్మే సత్యం అని ఈ మార్గంలో మరి పత్రిసారి దగ్గరకొచ్చాకనే అర్థమైంది. అంతకుముందు అసలు ఆత్మ ఒకటి మన శరీరంలో ఉంది. మరి ఆత్మశక్తితోనే ఈ మనుగడ సాగుతుంది అనేది తెలవదండి. ఎంతసేపటికి ఈ కనిపించే దేహమే నేను అనుకునేవాళ్ళం. ఈ కనిపించే దేహానికి సంబంధమైన మరి పిల్లలు, భర్త, కుటుంబం, బంధువులు వీళ్ళకే ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చి ఇలానే జీవించారు. కానీ ఈ శరీరం లోపల ఒక మనసుంది. ఆ మనసుకి ఇంకా లోపల ఆత్మ అనేదుంది. మరి ఆ ఆత్మను చేరుకోవాలి మనం. మరి ఏ శక్తితో అయితే మనం జీవిస్తున్నామో ఈ మనుగడంతా సాగిస్తున్నాం. కానీ ఆ ఆత్మశక్తిని మర్చిపోయి జీవిస్తున్నామండి. మరి ఈ పత్రి గారు మరి జీవితంలోకొచ్చి, "నువ్వు దేహం కాదు నాయనా, నువ్వు ఆత్మవి. మరి ఆ ఆత్మనే పట్టుకోవాలి" అని ఆ గురువు చెప్పాకనే కొంచెం మరి ఈ సారోళ్ళిచ్చే జ్ఞానం వల్ల ఇంకా, ఇంకా అర్థమవుతుందండి. మరి అందుకే మనం అందరం ఇప్పుడు మాంసాహారం మానేసినాము అంటే, మరి ఆ గురువుగారు చెప్పబట్టేనండి. మరి ప్రతి జీవిలో భగవంతుడు ఉన్నాడు అని చెప్పారు. మాకు అంతకుముందు ఏం చేసేవాళ్ళం ఓన్లీ విగ్రహం, ఆ ఫోటో వరకే భగవంతుడిని చూసేవాళ్ళమండి. మరి యువతలకొచ్చాక మరి ఆ జీవుల్ని హింసించి మాంసాహారం తినేవాళ్ళు. కానీ శ్రీకృష్ణ భగవానుల వారు గూడా అదే చెప్పారండి. అహమాత్మ గుడాకేశ సర్వభూతాశయ స్థితః అహమాదిత్య మధ్యంచ భూతానామంత ఏవచ
అర్జున, నేను సర్వ ప్రాణులలో ఆత్మగా స్థితమై ఉన్నాను. నేను సృష్టి పూర్వము ఉన్నాను, సృష్టి మధ్యలోనూ ఉన్నాను, ఈ సృష్టి అంతమైనా నేను ఉంటాను అని శ్రీకృష్ణ భగవాన్ వారు మనకి చెప్పారు. అందుకే మాంసాహారం ఎందుకు తినకూడదు అనే దానికి ఈ శ్లోకం మనం బాగా వివరించి చెప్పగలగొచ్చండి బయట. అంటే ప్రతి జీవిలో నేను ఉన్నాను భగవంతుణ్ణి అని శ్రీకృష్ణుడు వారు చెప్పడం జరిగింది. మరి మానవుడిగా పుట్టిన మనం యోగిగా ఎదగాలి అంటే మరి కొన్ని విషయాలు తెలుసుకోవాలండి. అందులో ఫస్ట్‌దండి అపరావిద్య, పరావిద్య. అంటే అపరావిద్యతో పాటు పరావిద్యను కూడా అభ్యసించాలి. అంటే అపరావిద్య అంటే ప్రాపంచిక చదువులండి. మరి పరావిద్య అంటే పరమాత్మను గురించి తెలుసుకునే విద్య అండి. చాలామంది అపరావిద్య ఉంటే ప్రాపంచిక చదువులు చదివి ఎంతో గొప్పవాళ్ళం అయ్యామని భావిస్తారు. ఆ అపరావిద్యకే అహంకారం, గర్వం పెంచుకుంటూ ఉంటారండి. చూడండి, ఇప్పుడు మనం ప్రాపంచికంగా చూస్తే మరి మనకి అర్థమవుతుంది. మన పిల్లల్నే చూసుకుందామండి. బయట గూడా అవసరంలా ఇళ్ళల్లో. మరి పిల్లలు చదువుకుంటున్నారు పెద్ద పెద్ద చదువులు. మరి డాక్టర్లు చదువుతున్నారు, ఇంజినీర్లు చదువుతున్నారు. ఎవరికి వాళ్ళు గొప్ప గొప్ప చదువులు చదివి మరి ఇవే గొప్ప, మరి ఇంత సంపాదించుతున్నారు ఈ చదువుల వల్ల అని అహంకారంతో ఉంటారండి. ప్రాపంచిక విద్య వల్ల. కానీ అపరావిద్య పరమాత్మ తత్వాన్ని తెలుసుకుంటారు. అంటే పరమాత్మను గురించి జ్ఞానం పొందుతారు. ఈ పరమాత్మ విద్య వల్ల వినయం, వివేకం పెరుగుతుంది. చూడండి, అక్కడ ప్రాపంచిక విద్య వల్లనే గర్వం పెరుగుతుందంట. ఇక్కడేం వినయము, వివేకము కలుగుతుందంట. అందుకేనంటండి ఇప్పుడు మనమైనా గూడా మరి ఈ మార్గంలోకొచ్చినా, మరి ఏ మాస్టర్ క్లాస్ చెప్తున్నా, మరి ఒక గురువు, సద్గురువు చెప్తున్నా గూడా వినయంగా వినగలగాలండి. నాకు తెలుసులే అనే అహంకారం మరి ఏ కోశాన ఉండకూడదండి. అందుకే అమ్మ చెప్తారు, "నువ్వు ఒక క్లాసు దగ్గరికెళ్ళి కూర్చుంటున్నావు ఇంటానికి అంటే, తెల్ల పేపర్‌లా ఎళ్లి కూర్చోవాలి" అని చెప్తున్నారు. నీకు తెలిసినా కూడా నాకేమీ తెలవదు అని వాళ్ళు చెప్పేది ఇనగలగాలంటండి. అలా ఇన్నప్పుడే మనకి జ్ఞానం అనేది అర్థమవుతుందంటండి. అదే వినయం, వివేకం అని చెప్పారండి ఇక్కడ. అపరావిద్య ఉన్నవారు అన్నీ నేను చేశాననుకుంటారు కానీ, పరావిద్య ఉన్నవారు ఏం చేస్తారు? నా చేత పరమాత్మ చేయిస్తున్నాడు. ఇక్కడ నాదంటూ ఏదీ లేదండి. ఇప్పుడు నాకు ఈ మేడం గారు క్లాస్ ఇచ్చారంటే, ఆ పరమాత్మ ఇచ్చారు. ఆ పరమాత్మ కృప వల్లనే నేనిప్పుడు ఇక్కడ కూర్చొని క్లాస్ చెప్పగలుగుతున్నాను. అంతేగాని నాదంటూ ఏమీ లేదండి ఇక్కడ. మరి చూడండి, ఇప్పుడు చెప్పగలుగుతున్నాను అంటే మరి ఆ పరమాత్మ శక్తి నాలో ఉండబట్టే. చూస్తున్నా, కళ్ళతో ఇంటున్నా, మరి నోటితో చెప్పగలుగుతున్నా అంటే ఆయన శక్తి నాలో ఉండబట్టే. మరెప్పుడైతే ఆ శక్తి తప్పుకుందో, మరి ఇదే శరీరం, ఇయ్యే కళ్ళు, ఇదే నోరు మాట్లాడిద్దండి? కొంచెం గూడా ఎంట్రుక వాసి గూడా కదిలించలేదండి. మరి అంత ఆ శక్తినే మనం ఎప్పుడూ గుర్తుబెట్టుకొని ఆ పరమాత్మది కృతజ్ఞతా భావంతో జీవించగలగాలండి. మరి మనం ప్రాపంచికంగా చూస్తే ఉంటారండి. అంటే ఇక్కడ మళ్ళా మేడం, సార్ ఏం చెప్తారంటే, ఇక్కడ ఎవరిది గ్రహారాధన చేసినా, ఏయి చేసినా ఎవరిది తప్పు గాదు. అందరూ పరమాత్మ స్వరూపులే. కానీ వాళ్ళకున్న మనసుకున్న గుణాన్ని బట్టి వాళ్ళ ప్రవర్తన ఉంటుంది అని చెప్తున్నారంటే, మరి ఆ మనసుకున్న గుణం దేనితో కారణం అంటే, తీసుకునే ఆహారం వల్లనేనండి. ఆహారాన్ని బట్టే మనసు ఏర్పడుతుందంటండి. అందుకే ఆహారం గూడా చాలా చాలా జాగ్రత్తగా తీసుకోవాలి అని మనకి పత్రి సార్ గూడా చెప్పారండి. మీరు సాధన చేసినా, చేయకపోయినా మాంసాహారం మానండి. రజోగుణానికి సంబంధించిన ఎల్లుల్లి ఇవన్నీ మానండి సాధకులని మన గురువులు మనకి చెప్పారండి. మరి అందుకే ఇప్పుడు ఈ అపరావిద్యకు, పరావిద్యకి చూడండి ఎంతెంత డిఫరెన్స్ ఉందో. కానీ అపరావిద్య ఉంటేనే మనం మళ్ళా ఈ పరావిద్యను నేర్చుకోగలుగుతామండి. మరి ఆ చదువొస్తేనే గదండీ మనం ఇప్పుడు ఈ బుక్స్ ఇవన్నీ చదవగలుగుతున్నాం. మరి ఆ చదువు రానోళ్ళు అంటారు, జూమ్‌లో సార్ దగ్గర మాకు చదువు రాదండి, చదవలేకపోతున్నాం అంటారు. బాధపడతారు. అంటే చూడండి, అపరావిద్య కావాలి. ఆహ్, దాని దాని ద్వారా పరావిద్యను గూడా నేర్చుకోవాలండి. ఈ పరమాత్మ జ్ఞానాన్ని గూడా నేర్చుకోవాలి. అందుకే ఈ సృష్టిలోనంటండి ఏది వేస్ట్ అనేదే లేదంటండి. ప్రతిదీ గూడా అవసరమే. ఆ సృష్టికర్త సృష్టించింది. మరి చిన్న సీమ దగ్గర నుంచి అమ్మ చెప్తారు, పిపలాది బ్రహ్మ పర్యంతం వరకు అంతా ఆ సృష్టికర్త అవసరం ఉండే సృష్టించారు. ఇక్కడ వేస్ట్ అనే పదమే వాడొద్దు అని చెప్తారమ్మ. అంటే ఆ సృష్టికి మనం వేస్టు, ఇది వేస్ట్, అది వేస్ట్ అన్నామంటే ఆ పరమాత్మని విమర్శించినట్టేనండి అక్కడ. మరన్నీ ఆయన సృష్టిస్తేనే గండి ఈ భూమి మీదొచ్చింది. అందుకే
ఏది గూడా ఇక్కడ తక్కువ, ఎక్కువ అనేదే లేదండి. అంతా సమభావంతోనే చూడగలగాలి. అంతేగా పరావిద్య వల్ల సృష్టి అంటే కనిపించే లోకాలే కాదు, కనిపించని లోకాలు. మరి ఈ అపరావిద్య ఏంటంటే అండి, ఈ కంటికి కనిపించే వాటి వరకునే చూడగలుగుతాం. కానీ ఎప్పుడైతే ఆ పరమాత్మ జ్ఞానం, పరావిద్య నేర్చుకుంటూ ఉంటామో, ఈ కంటికి కనిపించని వాటిని గురించి కూడా తెలుసుకుంటామండి. ఇప్పుడు మనం అందరం నేర్చుకునే జ్ఞానం అదేనండి. కంటికి కనిపించని దానిని ఆ పరమాత్మ జ్ఞానమే మనం నేర్చుకుంటున్నామండి. మరి కోటాను కోట్ల లోకాలు మరి ఎన్నో ఉన్నాయి. మరి మనం కనిపించే సూర్యుడు, చంద్రుడు ఇవి ఒక్కటే అనుకుంటామంటండి. కానీ అవి కాదంటండి. ఇంకా కోటాను కోట్ల సూర్యులున్నారంట, చంద్రులు, మరి భూమండలాలు ఎన్నో ఉన్నాయంటండి. ఈ కంటికి కనిపించనియి. మరి అలాంటియన్నీ మరి మన లోపలికి మనం వెళ్ళినప్పుడు ఇవంతా కొంచెం కొంచెం ప్రతి ఒక్కళ్ళు అనుభవిస్తూనే ఉన్నారండి. మరి ఈ కంటికి కనిపించని వాటిని తెలుసుకోవటమే. ఈ సృష్టిలో 84,00,000 రకాల జీవులు, జీవరాశులు జీవించటానికి కావలసినవన్నీ గూడా ఆ పరమాత్మ సృష్టి జరిగినది. ఆ సృష్టికర్త సృష్టించే మనని భూమి మీదకు పంపించాడండి. మరి చూడండి, ఏ జీవైనా ఆహారం లేకుండా మరణించింది అన్నది విన్నామండి? లేదు. ప్రతి ఒక్కళ్ళకి గూడా ఆహారం సృష్టించే భూమి మీదకు పంపించాడు. దీనికి ఎగ్జాంపుల్ మనకు మనమే అర్థమవుద్దండి. ఇప్పుడు మనం అందరం స్త్రీలు ఇప్పుడు పిల్లల్ని కన్నామండి. మరి చూడండి మనం మరి ఎప్పుడైతే మరి గర్భంలో మరి శిశువు పడ్డ కాడ్నించి మరి శరీరంలో మార్పులు జరుగుతూ ఉంటాయి. ప్రతి ఒక్కళ్ళకి అవగాహనే. ఎప్పుడైతే మరి ఆ శిశువు బయటికి వస్తుందో అప్పుడు చూడండి స్తనాల్లో పాలనేవి వస్తాయండి. మరంటే అవి ఎవరు సృష్టించారండి? అప్పటిదాకా ఉంటాయండి? ఉండవు ఎవరికీ. ఎప్పుడైతే ఆ శిశువు భూమి మీదకొచ్చిందో అప్పుడు తల్లికి పాలనేవి వస్తాయండి మరి ఆ బిడ్డకి. అంటే చూడండి సృష్టికర్త గొప్పతనం మనం ఇలా విచారణ చేసుకుంటూ పోతుంటేనే మరి అర్థమవుతూ ఉంటదండి జ్ఞానం అంటే. జ్ఞానం అంటే ఏంటో కాదండి. మన మీద మన విచారణ, మరి ఈ సృష్టి మీద విచారణ, ఈ సృష్టికర్త అసలెలా, ఈ సృష్టి ఏంటి? మరి ఈ శరీర నిర్మాణం ఏంటి? అసలు ఇవన్నీ గూడా మన మీద మనం విచారణ చేసుకున్నప్పుడే మనకి జ్ఞానం అనేది గూడా పెరుగుతూ ఉంటుందండి. అమ్మ చెప్తూ ఉంటదంట. మరి చూడండి మరి మన శరీరం ఏంటి? మన శరీరం అసలు 2,00,000 నాడులుంటాయంటండి. అందులో ముఖ్యమైనయి 72,000 నాడులని చెప్పారు. అంటే మరి శరీర నిర్మాణమే ఇంత అద్భుతంగా ఉంది. మరి ఈ సృష్టిలో ఇంకా ఎంత అద్భుతం ఉందో అనేది మనకిక్కడ అర్థమవుతుందండి. ఆ సృష్టికర్త గొప్పతనాన్ని మనం తెలుసుకోగలగాలండి. ఇవన్నీ తెలుసుకోవాలి అంటే ప్రాపంచిక విద్యతో పాటు ఆధ్యాత్మిక విద్య కూడా నేర్చుకోవాలి. ఇవన్నీ తెలుసుకుంటేనే జ్ఞానం పెంచుకుంటాం. అందుకే అపరావిద్యతో పాటు పరావిద్యను కూడా అధ్యయనం చేయగలగాలి. అలా చేసిన వారే యోగి కాగలడు. చూడండి, ఇక్కడ మానవుడు యోగిగా ఎదగాలి అంటే అపరావిద్యతో పాటు పరావిద్యను కూడా అధ్యయనం చెయ్యాలి. అది మొదటి పాయింట్ అండి. అలానే రెండోది, ప్రేయో మార్గం కంటే శ్రేయో మార్గం గొప్పదని తెలుసుకోవాలి. ఇక్కడ ప్రేయో మార్గము అంటే ప్రపంచానికి సంబంధించిన మార్గం ఇది. ప్రేయో మార్గం అంటే ఇది ప్రపంచానికి సంబంధించిన మార్గం. ఈ మార్గంలో ఉన్నవారు ప్రపంచంలో ఉన్న వాటికే ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తూ ఉంటారు. అంటే ముఖ్యంగా ఈ కంటికి కనిపించే వాటికే ప్రాముఖ్యత ఇస్తాం. అంటే ఈ కంటికి ఏం కనిపిస్తుంది మనకి? ఈ దేహం కనిపిస్తుంది. మరి భర్త, పిల్లలు, సంసారం, బంధువులు ఈళ్ళేనండి మన కంటికి కనిపించేది. మళ్ళా ప్రపంచంలో చూసే వాటన్నిటి మీద మరి కోరికలు పెంచుకొని మరి వాటి కోసం మరి డబ్బు సంపాదించాలని ఎంతో కష్టపడుతూ ఉంటాము. వాటి కోసం చేయకూడని పాపాలు, తప్పులు చేస్తూ ఉంటాము. మరి ఎంత సంపాదిస్తున్నారు అన్నది చూస్తారు గానండి, మరి అసలు ఎలా సంపాదించారు అన్నది ఎవ్వరం చూడమండి. వాళ్ళు ఎంత సంపాదించేదే చూస్తాం. కానీ ఎలా సంపాదించారన్నది చూడండి. మరి నా విషయంలో గూడా అంతేనండి. చెప్పినంత ఈజీగా అయితే ఏముండదండి. మరి ఇప్పుడు మన ఇంట్లోనే ఉన్నాం. మరి భర్త డబ్బులు తెస్తే మరి సంతోషపడతాం. మరి ఎక్కువుంటే ఏమన్నా నగలు కొనుక్కోవాలి. ఏయ్యో చూస్తుంటాం ప్రతి ఒక్కళ్ళం ఎవరికి తగ్గట్టు వాళ్ళు. మరి కానీ ఎలా తీసుకొచ్చినవని ఏ రోజైనా అడుగుతామండి? అడగం. చూడండి, ఈ మార్గంలోకొచ్చాకనే తెలిసిందండి ఇది. మరి ఎంత సంపాదిస్తున్నాం అని కాదు, అసలది ఎలా సంపాదిస్తున్నాము అనేది గూడా ఇక్కడ మనం చూసుకోవాలండి. ప్రతి ఒక్కటి ఈ ఆధ్యాత్మిక మార్గానికి, ప్రపంచానికి పూర్తిగా డిఫరెంట్‌గా అనేది ఇక్కడ అర్థమవుతుందండి. ప్రతిదీ గూడా ఎప్పటికప్పుడు మనం గమనించుకుంటూ జీవించాలండి.
మరి దానికోసమే ఎక్కువ గొప్పగా అని భావిస్తూ ప్రపంచంలో ఉన్న వస్తువులన్నీ పొందాలనే ప్రయత్నిస్తారండి. ఇంక ప్రతి ఒక్కళ్ళు పదవులొస్తే అవార్డులు, బిరుదులు ఇవే గొప్ప అనుకోని ఈటి కోసమే జీవితమంతా వాటి కోసమే జీవిస్తామండి. మరి ప్రాపంచికంగా మొత్తం చూస్తూనే ఉన్నాం అందరం. ప్రతి ఒక్కళ్ళం గూడా ఎంతసేపుటికి మరి పిల్లలు ఎంత చదివారు, ఏం ఉద్యోగాలు ఇవన్నీ గూడా గొప్పలకు పోయి ఇంక మొత్తం ఇదే చూసుకుంటూ ఉంటామండి ప్రాపంచికంగా. కానీ ప్రేయో మార్గంలో ఉన్నవారు బంధాలకు బానిసలై కర్మలు పెంచుకుంటూ జన్మలు పెంచుకుంటారు. ఈ మార్గంలోనంటండి మరి వాళ్ళ కోసం వాళ్ళ భార్య పిల్లల్ని సుఖపెట్టాలి, సంతోషంగా ఉంచుకోవాలి అంటే మరి అన్నీ సమకూర్చాలి గాబట్టి ఏదో అడ్డదారినైనా అక్రమంగా ఎలాగనో ఒకళ సంపాదించితే మరి ఆ సంపాదించినవి వీళ్ళు అనుభవిస్తారు గానీ మరి వాటికి చేసిన కర్మలు, పాపాలు మట్టికి తనతో కూడా తీసుకువెళ్తారండి. మరి దీనికి ఎగ్జాంపుల్ మనకి రత్నాకరుడండి. వాల్మీకిగా ఎదిగిండంటే మరి రత్నాకరుడు ఎన్నో దారి దోపిడీ దొంగతనాలు చేసి భార్యా పిల్లల్ని పోషిస్తూ ఉన్నాడండి. మరి ఇలా చేస్తూ ఉంటే ఒకసారి నారద మహర్షులు వారు చెప్పారంట. మరి నువ్విలా చేస్తున్నావు గదా! ఇంత పాపంగా చేసి మరి నువ్వు దారిడి దోపిడీలు జేస్తున్నావు, చంపుతున్నావు గూడా మరి ఇలా తీసుకువెళ్తున్నావు. నీ భార్యా పిల్లలేమన్నా వాటా తీసుకుంటారా నీ పాపంలో అని అడిగి రమ్మన్నారంటండి. అప్పుడెళ్లి అడిగితే, మరి తీసుకుంటారా నా పాపంలో వాటా అంటే, మాకేం సంబంధం? నువ్వు పెళ్లి చేసుకున్నావు గాబట్టి మమ్మల్ని పోషించాలి నువ్వు. మరి నువ్వెలా తెస్తావు? మాకేం సంబంధం? నీ పాపంలో మేము వాటా పంచుకోము అని అన్నారంటండి. అప్పుడు ఆయనకి కనువిప్పు గలిగి, మరి నారద మహర్షి దగ్గరికెళ్లి ఈ సాధనా మార్గం కనుక్కొని అప్పుడు చేయటం మొదలుపెట్టాడండి. అంటే ఎవరి కోసమైతే మనం ఈ తప్పులు, పాపాలు చేస్తున్నామో మరి అవన్నీ ఎవరు పంచుకోరండి. చేసిన వాళ్ళకే మరి వశిష్ఠ మహర్షులు వారు కూడా చెబుతారు. ఏ చేయి ఏ కర్మ చేస్తే ఆ చెయ్యే ఆ కర్మ ఫలితాన్ని అనుభవిస్తుంది అని చెప్తారండి. అందుకే ఎవరి కోసం చేసినా గూడా అవి మనకేనండి. చేసిన వాళ్ళకని ఇక్కడ అర్థమవుతుంది. ఇక కర్మలు పెరుగుతాయి, జన్మలు తప్పవు. అందుకే సార్ చెబుతారు కర్ముంటే జన్మ. జన్ముంటే మళ్ళా కర్మలు చేయాలి. జన్మ, కర్మ ఈ రెండిటితోనే ఎళ్తుంటాం. ఎప్పుడైతే మనం ఈ మార్గంలోకొచ్చి సాధనను పెంచుకొని మరి జ్ఞానాన్ని పొందినప్పుడు మాత్రమే మరి ఈ జ్ఞానంలో ఈ కర్మలన్నీ అగ్నిలా దగ్ధం చేసుకోవాలి అని చెబుతారు. అలా చేసుకున్నప్పుడు మాత్రమే మరి కర్మలనేవి దగ్ధం అవుతాయంటండి. జన్మ అనేది లేకుండా పోతుంది. లేపోతే ఇక పునరపి జననం, పునరపి మరణం. ఈ ప్రేయో మార్గం కంటే శ్రేయో మార్గం చాలా గొప్పది. శ్రేయో మార్గం అంటే ఆధ్యాత్మికమైనది. అంటే ఆత్మకు సంబంధించినది. అంటే ఆ భగవంతుణ్ణి సంబంధించిన మార్గం అండి శ్రేయో మార్గం అంటే. ఎవరైతే పరమాత్మ గురించి తెలుసుకొని, పరమాత్మ గురించి ప్రయత్నం చేస్తూ, పరమాత్మ కోసమే సాధన చేస్తూ ఉంటారే వారు శ్రేయో మార్గంలో ఉన్నట్టే. అంటే శ్రేయో మార్గంలో ఈ మనం ఈ మార్గంలోకొచ్చి గూడానండి చాలా మంది గూడా మరి రాగరాసారి దగ్గరికి రాగతలకి నా విషయంలో గూడా అంతేనండి. మరి ఆరోగ్యం బాగుండాలి, మరి కుటుంబంలో వాళ్ళు బాగుండాలి, మరి కలిసి రావాలి. ఇలా రకరకాల మెడిటేషన్‌లు చేసినవండి మేము కూడా. మరి కర్మ విపాకం అని, మనీ మెడిటేషన్ అని ఇలా చేసుకుంటూ వచ్చామండి. కానీ ఈ మార్గంలోకొచ్చి కూడా ఎంతసేపటికి ఈ కనిపించే దేహానికి, ఈ ప్రాపంచానికే ఉపయోగించామండి ఈ సాధన. కానీ ఎప్పుడైతే రాఘవరావు సార్ దగ్గరికెళ్ళామో, సార్ చెప్పారండి, మీ లాభాల కోసం గాదు ధ్యానము, ఆ పరమాత్మని తెలుసుకొని ఆయన్ని చేరుకునే ఏకైక మార్గమే ధ్యానము అని చెప్పారండి. అంటే మనం ఎప్పుడైతే ఆ పరమాత్మ మీద దృష్టి పెడతామోనండి, అన్నీ ఆయనే చూసుకుంటాడండి. అందుకే నువ్వు చేయవలసింది చేస్తే, పొందవలసింది పొందుతావు. ఇంకేమీ కోరనవసరం లేదండి భగవంతుడిని మనం. మనకేమి కావాలో అన్నీ ఆయనే చూసుకుంటూ ఉంటాడండి. మరి భగవద్గీతలో గూడా అదే చెప్తారుగండి. అన్ని చింతలు వీడి అనన్యా చింతయంతోన ఏ జనా పర్యుపాషతే దేశాభిముక్తానాం యోగక్షేమం వమామ్యహం. అంటే అన్ని చింతలు వీడి నా మీదనే చింత పెడితే నీ యోగక్షేమాలన్నీ నేనే చూసుకుంటాను అని చెప్పారు. అంటే మనం ఇవేమి ఇంక బాహ్యంగా కనిపించేవేమి కోరవవసరం లేదండి. మనం చేయవలసింది చేస్తే పొందవలసింది పొందుతాము అని ఇక్కడ శ్రీకృష్ణ భగవాన్ వారు కూడా మనకి స్పష్టంగా ఈ శ్లోకం ద్వారా చెప్పడం జరిగింది. కానీ ఈ మార్గంలోకొచ్చి గూడా మరి మనం ఇంత వేస్ట్ చేసుకుంటున్నాము అంటే,
మరి దానికే సార్ ఎంతో బాధపడుతూ ఉంటారండి. అందుకే సరైన ధ్యానం ఈ బుక్స్ అన్నీ రాయటం జరిగిందండి. అంటే రాని వాళ్ళ సంగతి వేరేనండి. వచ్చి కూడా నష్టపోతున్నారు అనే తపనండి రాఘవరావు సార్ గారికి. రానోళ్ళ విషయం వేరే. వచ్చి ఈ మార్గంలోకొచ్చి మరి సత్యాన్ని తెలుసుకొని గూడా మళ్ళా వాళ్ళు నష్టపోతున్నారు అనే బాధండి సార్‌కి. ఎంత తపన పడతారో అసలు ఇవి చెప్పుకుంటా సత్య మార్గంలో నడవాలి. మరి పత్రి సార్ మనకు చెప్పారండి. మరి శ్వాస మీద ధ్యాస సైలెంట్ మెడిటేషన్ చెప్పినా గూడా మరి అన్నీ గూడా మీకు తెలిసే ఉంటాయిలెండి ఇంకా ఇవన్నీ. మరి ప్రేయో మార్గం బంధాలను సృష్టిస్తుంది. కానీ శ్రేయో మార్గం బంధాలను విడుదల చేస్తుంది. అందుచేత శ్రేయో మార్గంలో ప్రవేశించిన వాడు యోగి అవుతాడు. చూడండి ప్రేయో మార్గంలో నుంచి శ్రేయో మార్గంలోకి రావాలి. అంటే ఇక్కడ పూర్తిగా వదిలేయమని కాదండి. ప్రేయో మార్గంలో ఉంటూ నీ నువ్వు నీకు అవసరం ఎంతో అంత నువ్వు చూసుకుంటూ ఈ శ్రేయో మార్గంలోకి రావాలి. ఇక్కడేంటి మమకారం పెంచుకోకూడదని మెయిన్ మనం అర్థం చేసుకోవాలండి ఈ రెండిట్లో. అంటే చెయ్యాలి. భర్తకి చెయ్యాలి, పిల్లలకి, ఇంట్లో ఉన్న వాళ్ళకి చెయ్యాలి. మన కర్తవ్యం అది మన బాధ్యత. కానీ వాళ్ళ మీద మమకారం అనేది పెంచుకోకూడదంటండి. వాళ్ళకేదన్నొచ్చినా తట్టుకోలేకుండా పోవటం మనం. మరి ఇలాంటివి అనేవి చేయకూడదంటండి. కానీ వాళ్ళకి చేసే సేవలు మట్టికి మన బాధ్యత, మన కర్తవ్యం అవి చెయ్యాలండి. కానీ మమకారం దేని మీద పెంచుకోకూడదు. అలా ఉన్నప్పుడు మాత్రమే మనం ఈ శ్రేయో మార్గంలో గూడా ముందుకెళ్ళగలుగుతామండి. అలానే సుఖదుఖాలలో సమస్థితిగా ఉండగలగాలి. అంటే పరావిద్య శ్రేయో మార్గం గురించి తెలియకపోతే, దాని గురించి అధ్యయనం చేయకపోతే, ఎన్ని పూజలు చేసినా, మరి ఏ దేవుళ్ళ దగ్గరికి, విగ్రహాల దగ్గరికి ఎక్కడ తిరిగినా గూడండి, దుఃఖం అనేది మట్టికి పోదంటండి. దుఃఖం అనే రాత పోదు. భగవంతుడిని నిందలు వేస్తారు. ఇంక పైపెచ్చండి మరి పూజలు చేసేవాళ్ళ నేను గూడా అంతే అండి. ఆ మార్గంలో ఉన్నప్పుడు మరి ఏంటి భగవంతుడు నాకిలా చేశాడు. నేనెవరికీ తెలిసి ఏ అన్యాయం చేయలేదు గదా! అని ఇలా నిందిస్తూ ఉంటాం. నిందిస్తూ మళ్ళా ఏం చేస్తాం? ఒక్కోసారి మతాలు మారుతుంటాం. ఫోటోస్ మారుతుంటాం. ఇవన్నీ చేస్తుంటాం. మరి ఈ ఈ శ్రేయో మార్గం తెలిసినప్పుడు అలా చేయమండి. ఎందుకంటే ఇదంతా నా నిర్ణయం ప్రకారమే. నేను తెచ్చుకుందే పైనుంచొచ్చేటప్పుడు ఈ భూమి మీద ఉన్నప్పుడేనండి ఈ శరీరమను, మనసు ఉండేది. మరి పైలోకాలకెళ్తే ఉండేదక్కడ భగవంతుడు ఆత్మ ఒక్కటే. మరి ఆత్మ భగవంతుడు గాబట్టి, మరి ఏ కర్మలుండయి, మరి ఏం తీర్చుకోవాలి అయన్నీ తీసుకొని భూమి మీదకొస్తామండి. కానీ భూమి మీదకొచ్చాక మళ్ళా మర్చిపోయి మాయలో పడి పెద్ద మాయండి. ఈ ప్రపంచమే పెద్ద మాయ అంటారు గానీ, మళ్ళా మాయలోనే కొట్టుకుంటూ పోతూ ఉంటాం గాబట్టి, మరి అవన్నీ గూడా మర్చిపోయి జీవిస్తున్నామండి. ఎప్పుడైతే మరి శ్రేయో మార్గంలో ప్రయాణించినప్పుడు అద్ ఏం చేస్తాం అంతకుముందే అజ్ఞానంలో ఉండి మరి చేసినంగండి కర్మలు అజ్ఞానంతో మరి ఈ మార్గంలోకి రాకతలకి. మరి ఆ కర్మలన్నీ ఈ ఫలితాలే. ఇప్పుడు నేను జీవించే జీవితం అంతా కూడా అప్పుడు నేను చేసుకున్న కర్మ ఫలితాలే అని అవగాహన అయిద్దండి. అవగాహన అయినప్పుడు కర్మలు పోగొట్టుకోవటానికే మరి నేను ఈ జన్మ తీసుకొనొచ్చాను. సాధన చేస్తున్నాను అని తెలుసుకుంటారు. అందుకే దుఃఖం వచ్చినా, బాధ వచ్చినా, సంతోషం వచ్చినా మరి అన్నిటిని కూడా సమస్థితిలో తీసుకోగలుగుతారంటండి వీళ్ళు. ఎందుకంటే మరి మన జీవితంలో ఏది జరుగుతున్నా మన నిర్ణయం ప్రకారం అని ఇక్కడికొచ్చాక తెలుసుకున్నాం గదండీ! అందుకనే ఏది జరుగుతున్నా గూడా మరి దీనికి గూడా భగవాన్లు వారు ఇచ్చారుగా అందులో శ్లోకాల ద్వారా. మరి సుఖ దుఃఖాలొచ్చినా, మాన అవమానాలు ఏది వచ్చినా గూడా ఈ మార్గంలో మరి సమస్థితిలో చూస్తారు. దుఃఖం వచ్చినా గూడా అంటండి ఓర్చుకోగలుగుతారంట. ఇది నేను తీసుకొనొచ్చింది నా కర్మ ఫలమేనని. దుఃఖాన్ని ఓర్చుకునే శక్తి ధ్యాన సాధన ద్వారా ఆధ్యాత్మికంగా ఎదగటం వల్లనే సాధ్యమవుతుంది. ధ్యాన సాధన సహనాన్ని నేర్పుతుంది. ధ్యాన సాధనే జ్ఞానాన్ని నేర్పుతుంది. సాధనే ఓర్పుని, శాంతిని అన్నీ ఇస్తుందంటండి. ఈ సాధన వల్లనే అన్నీ గూడా మనం పొందగలుగుతామండి. ఓర్పు, సహనం అన్నీ గూడా ఈ సాధన ద్వారా మాత్రమే మనం పొందగలుగుతాం. చెప్పుకున్నంత మాత్రాన పొందలేమండి. సుఖ దుఃఖాలన్నిట్లో గూడా సమస్థితిగా స్వీకరించగలుగుతాం. అలానే నాలుగోది అరిషడ్ వర్గాలండి. ఈ అరిషడ్ వర్గాలను ఆధీనంలో ఉంచుకోవాలి. మనం ఏమనుకుంటామండి ఈ మార్గంలోకొచ్చాక చాలామంది అంటుంటారు అరిషడ్ వర్గాలు వదులుకోవాలి, అరిషడ్ వర్గాలు వదలాలి. కానీ అరిషడ్ వర్గాలు వదులుకోవటం కాదండి. అవి ఎక్కడ అవసరమో అక్కడ వాటిని ఉపయోగించుకోవాలంటండి. వాటిని పూర్తిగా వదలటం కాదు. ఎక్కడ ఏది అవసరమో దానిని అక్కడ
అదుపులో ఉంచుకుంటూ వాటిని వాడుకోవాలంటండి. అరిషడ్ వర్గాలను అదుపులో ఉంచుకుంటూ వాడుకోవాలంటండి. అంటే ఏంటి వాక్కుని లోభంగా వాడుకోవాలండి. వాక్కుని లోభంగా అంటే మన అవసరానికి ప్రతిసారి కూడా చెప్పారు గండి మన వాక్కుని మరి నీ వాక్కు నీకైనా ఉపయోగపడాలి లేదా 10 మందికైనా ఉపయోగపడాలి. ఉపయోగపడని మాట నీ నోటెమ్మట ఒక్కటి గూడా రాకూడదు అని మన గురువులు చెప్పారండి. ఆ విషయం అందరికీ తెలుసండి. కానీ మనం ఎక్కువగా వాక్కుని చాలా దుర్వినియోగం చేస్తూ ఉంటామండి. మరి అలానే సమయాన్ని వ్యర్థం చేయకూడదు. మరిప్పుడు మనం అందరం సమయం విలువ బాగా తెలుసుకున్నాండి. మరిప్పుడు మీరు ఈ మార్గంలోకొచ్చే మరి ఈ జూమ్‌లు ఇయన్నీ కనెక్ట్ చేయబట్టే మీరు చూడండి మీరు వరుసగా ఇప్పుడు 3 క్లాసులు తీసుకున్నారంటే మరి సమయాన్ని ఎంత సద్వినియోగం చేసుకుంటున్నామో ఈ మార్గంలోకొచ్చాకనే అర్థమవుతుందండి. అందుకే అర్షడ్ వర్గాలు బయట వాళ్ళ మీద ప్రదర్శించటం కాదు. మీరు యోగి కావటానికి ఉపయోగించుకోవాలి. అందుకే ఇవి మీ ఆధీనంలో ఉంచుకోవాలి. మనం యోగి కావటానికే ఇవి ఉపయోగించుకోవాలంటండి. అర్షడ్ వర్గాలను గూడా అసలు ఎలా ఉపయోగించుకోవాలో ఇక్కడ ఇచ్చారండి అమ్మ. యోగత్వం పొందాలనే కోరిక, యోగి దర్శనం కావాలనే కోరిక ఉండాలంటండి. మనం యోగి అవ్వాలని, మళ్ళా ఆ యోగి దర్శనం, ఒక సద్గురువు దర్శనం కావాలనే కోరిక ఉండాలంటండి. అలానే క్రోధం. క్రోధం వాళ్ళ మీద, ఈళ్ళ మీద, ఎదుటి వాళ్ళ మీద, ఎవరి మీద కాదండి. మన మీద మనకు. అంటే మన బద్ధకం మీద, మరి సాధన చేయలేకపోతున్నాము, మరి ఆత్మజ్ఞానం ఇంకా పొందలేకపోతున్నాము అనే మన బద్ధకం మీద మనకి కోపం అనేది ఉండాలంటండి. అలానే లోభము. మాటల వల్ల ఎంతో శక్తి ఖర్చవుతుంది కాబట్టి మాటలను మితంగా మాట్లాడాలి. మరి మాటల్ని మనం మౌనాన్ని గురించి కూడా ఇస్తారు కండి ఇందులో మౌన ధ్యానం అనేవి కూడా. అంటే మన మాట వల్ల ఎంతో శక్తి కోల్పోతామంటండి. మనం ఏదో మాటగా అనుకుంటామంట కానీ మాట వల్ల, మన చూపు వల్ల ఈ ఇంద్రియాల ద్వారా ఎంతో శక్తిని పోగొట్టుకుంటామంటండి. అందుకే అమ్మ చెబుతారు తాబేలు లాగా ఉండాలంటండి. మరి తాబేలు అవసరానికే వాటి అవయవాలను బయటికి తీసుకుంటుందంటండి. లేకుంటే లోపలికి ముడుచుకొని ఉంటుందంట. అలా తాబేలులాగా ఉండగలగాలంటండి. అలానే ఈర్ష్య. పక్కవాడి ధనం మీద, పదవుల మీద, మరి వాళ్ళకున్న సంపదల మీద, ఈటి మీద చూసి కాదంటండి మనం ఈర్ష్య పడాల్సింది. వాళ్ళు చేసే సాధన మీద, వాళ్ళకున్న జ్ఞానం మీద మనం గూడా అలా ఎదగాలి అని ఈర్ష్యను అలా ఉపయోగించుకోవాలంటండి. ఇలా అరిషడ్ వర్గాల్ని మరి సాధన, జ్ఞానానికి మాత్రం మనం ఎక్కువ ఉపయోగించుకోవాలండి. మరి అంతకుముందు ఎంతసేపు ప్రాపంచికంలోనే ఉపయోగించినవండి ఇయన్నీ. కానీ ఈ మార్గంలోకొచ్చాక ఈ పరమాత్మ మార్గంలో దీనికి ఉపయోగించుకోవాలి అరిషడ్ వర్గాలనేది ఇక్కడ తెలుసుకున్నాను. అట్లా ఐదోదండి పరహితం కోరాలి. ఎప్పుడూ పరుల హితం కోరాలి. పరులు అంటే మానవులు ఒక్కటే కాదండి. సృష్టిలోని సమస్త జీవులు పరులుగానే భావించాలి. మనం మరి ఇందులోకి రాగతలకి పరులంటే ఎంతసేపటికి మానవులే అనుకునేవాళ్ళం. మన తోటి వాళ్ళు, పక్క వాళ్ళు, ఇరుగు పొరుగు వాళ్ళు, బంధువులు ఇలా అనుకునేవాళ్ళం. కానీ ప్రాణం ఉన్న ప్రతి జీవి గూడా ఆ భగవంతుడి స్వరూపుడే. అందుకే అందరిని పరులుగా భావించి వాటిని గూడా మనం హితం కోరాలంటండి. హితం కోరాలంటే ఇప్పుడు మనం అందరం అయ్యే కోరుతున్నామండి. మరి ఈ గురువుగారొచ్చి ఎంతమందినో అహింస మార్గంలో వాళ్ళని అహింసలోకి తీసుకురాగలిగారండి. మనం అందరం గూడా మన గురువుగారిచ్చిన బాటలోనే నడుస్తున్నాం. పక్కవాడికి మాత్రమే సాయం చేయటం కాదు, సమస్త జీవుల హితము కోరాలి. వాడే పరహితం కోరినవాడు. పత్రిగారి తన జీవితమంతా కూడా అండి ఇతర జీవుల హితం కోసమే పాటుపడ్డారు. మరి మొన్న ఎక్కడో నేను ఒక కొటేషన్ కూడా చదివానండి. మరి పత్రిగారు ఆ జీవులకి మద్దతుగా భూమి మీద జన్మ తీసుకున్నాడంటండి. అంటే వాటిని రక్షించటానికి వాటి మద్దతుగా నేను జన్మ తీసుకున్నాను అని ఎక్కడ మొన్న కొటేషన్ చదివానండి. అంటే అన్ని జీవులను అందరినీ గూడా మనం హితం కోరాలని. జీవులు హితం కోరితేనే మానవుడుగా మిగిలిపోతాడు. అలాగే జీవుల హితవు కోరకపోతే మానవుడుగానే మిగిలిపోతాడు. పత్రిజీ ఒక్క మానవులే కాదు, సృష్టిలో ప్రతి జీవి కూడా స్వేచ్ఛగా, స్వతంత్రంగా బతకాలి అని కోరుకున్నారు. ఆయన కోరుకోవటమే కాదండి, మనల్ని కూడా అలా కోరుకునేటట్లు తయారు చేశాడు. మరి ఈరోజు మనం శాకాహారం గురించి, జీవహింస గురించి అందరికీ చెప్పగలుగుతున్నామంటే ఆయనిచ్చిన స్ఫూర్తే. ఆ కోరుకునేవాడే యోగి కాగలడు. పరహితం కోరుకునేవాడే యోగి కాగలడు. చూడండండి అంతకుముందు మాంసాహారం తిన్నాం. కానీ అస్సలది ఒక జీవిని చంపితే వస్తుంది అన్న అవగాహన కూడా లేదండి.
ఈ గురువు వచ్చి చెప్పే వరకు. ఏమనుకో ఇప్పుడు ఎలా అయితే కూరగాయలు మరి మార్కెట్ నుంచి కొనుక్కొచ్చుకుంటున్నామో, అది గూడా అలానే అనుకునేవాళ్ళమండి. అంటే అంత మందబుద్ధితో ఉన్నానండి నా విషయంలో అయితే. అసలొక జీవిని చంపితే వస్తుంది అనేది గూడా అసలు అవగాహన గూడా లేదండి. ఈ గురువొచ్చి చెప్పాకనే అప్పుడు అర్థమైందండి. ఇప్పుడు మనం ప్రాణం పోయినా గూడా దాని జోలికి పోము. మ మనం ఇంకా ఎంతో మందిని ఈ హింస నుంచి మార్పించాలండి. అలానే ప్రాపంచిక కోరికలు అవసరాలకు పరిమితం అవ్వాలి. మరిప్పుడు భూమి మీద ఉన్న మానవులందరూ ప్రాపంచికమైన కోరికలే ఎక్కువగా ఉన్నాయండి. అవసరానికి మించి ఉన్నదానికంటే ఎక్కువగానే సంపాదిస్తూ ఉన్నారని చెప్పుకోవాలండి. ఇప్పుడు అవసరాలు తీర్చుకోవడం తప్పు కాదు. కానీ అవసరానికి మించి ఉంటేనే తప్పు. మనిషి అవసరానికి మించి కోరికలు ఎంత ఉంటే అంత దిగజారిపోతాడు. చూడండి ఇప్పుడు మరి గురువుగారు గూడా మనకి చెప్పారు. అవసరాలుంటాయి. ఈ శరీరం ఉంది. ఈ శరీరానికి కొన్ని అవసరాలుంటాయి. మరి తోడు, గూడు, గుడ్డ ఇలా అవసరాలనేవి ఉంటాయి. మరి పత్రిసారి గూడా అనేవాళ్ళు గదా! మరి కడుపు నిండటానికి ఎంత గావాలి? ఒక రొట్టె ముక్క, ఆవకాయ బద్ద అని చెప్పేవాళ్ళు అట్లా ఎగ్జాంపుల్. అంటే అలా తిని జీవించమని కాదండి. ఎగ్జాంపుల్‌గా అలా చెప్పేవాళ్ళు. కానీ అవన్నీ చూసుకుంటూ గూడా ఇంకా మించి ఇప్పుడు చూడండి మనం ప్రాపంచికంగా జూస్తే బాగా అర్థమవుతుందండి ఇప్పుడు. మరి ఎంత ఉన్నా గూడా వాళ్ళు కూర్చొని తిన్నా తరగనంత ఆస్తులు ఉన్నా తరతరాలకు సంపాదించాలి అని ఒక్కొక్కళ్ళు మాట్లాడతారండి. అంత ఉన్నా గూడా మరి వాటి కోసం ఎన్నో పాపాలు, తప్పులు చేస్తూ అవన్నీ సంపాదించి పెట్టేస్తాడు. కానీ వాటితో పాటు చేసినయి తను తీసుకొనెళ్తాడండి కర్మలనేవి. పాపమే గాని, పుణ్యమే కానీ ఏదైనా తను చేసినయి తను తీసుకువెళ్తాడు. కానీ మరి అదేంటి ఈ మార్గంలోకొచ్చా తెలుసుకున్నాక మరి ఉన్న దానితో తృప్తిగా ఉండాలి. మళ్ళా మనకి ఉన్నదాన్ని ఏ సేవలకైతే మనం ఉపయోగించాలో ఇప్పుడు బాగా తెలిసిందండి. ఈ ఆత్మ సేవలకే మనం దేన్నైనా ఖర్చు పెట్టాలి అని. మరి పాపము వద్దు, పుణ్యము వద్దు. అంతకుముందేంది పాపం చేయకపోయినా పుణ్యం చేసేవాళ్ళం. పుణ్యం చేస్తే మనకి బాగుంటదని. కానీ ఇక్కడ పాపము, పుణ్యం చేసినా గూడా మళ్ళా జన్మకే కారణం అవుతుంటదంటండి. పాపం చేత్తేనే ఇనప సంకెళ్ళంట, పుణ్యం చేస్తే బంగారు సంకెళ్ళు అని చెప్తారు సారు. అంటే పాపము, పుణ్యం గూడా మళ్ళా జన్మకే కారణం అవుతుందంట. మరి ముక్తి కర్మలు చేసినప్పుడే మనకి జన్మ లేని స్థితికి మనం ఎదగగలుగుతామంటండి. అందుకే మనం ఆత్మ కర్మలు, ఈ ముక్తి కర్మలే చేయాలండి. అందుకే అవసరాలు తీర్చుకోవటం తప్పు గాదు గానీ, అవసరాలకు మించి సంపాదించటం అనేది గూడా ఇక్కడ ఇంకా అంటే ఎంత సంపాదించుకుంటే మనం అంతా మరి దిగజారిపోతూ ఉంటామండి. ఎంతసేపు కోరికల కోసమే ఆలోచిస్తూ, వాటి కోసమే ప్రయత్నిస్తూ ఆధ్యాత్మిక జీవితంలో ఉండటానికి టైం లేదు, టైం సరిపోవట్లేదు అని చెప్తారండి. ఈ ఆధ్యాత్మిక జీవితం నుంచి తప్పుకుంటారు. చూడండి ప్రాపంచికంగా అండి ఎంత టైమైనా కేటాయించుతామండి. నిద్ర లేకుండా అయినా మరి ఫంక్షన్‌లని, పార్టీలని చేస్తుంటాం అందరం. అవి తప్పట్లేదుగా అనుకుంటామండి. కానీ ఈ పరమాత్మ మార్గంలోకొచ్చేసరికల్లా మరి తప్పించుకుంటామండి. టైం లేదు, మాకెక్కడ టైం ఉంది, మాకెక్కడ టైం ఉంది అందరూ చెప్తుంటారు. మా పిల్లలు కూడా చెప్తారండి. మరొక్క 5 నిమిషాలన్నా మరి వచ్చారు ఈ మార్గంలోకొచ్చి కూడా మళ్ళీ వెనక్కెళ్ళిపోయారు. కనీసం ఒక అరగంట అన్నా సాధన చేయండి అంటే మాకెక్కడ టైం ఉంది అంటారు. కానీ ఎంత మరి ఆ టీవీల దగ్గర అతక్కపోయి అనవసరంగా మరి ఫ్రెండ్స్ అని ఎంత వేస్ట్ చేస్తుంటారండి. మేము ఈ మార్గంలోకొచ్చాక వాళ్ళని చూస్తుంటే మాకు అదే అనిపిస్తుంటుందండి. బిజీగుంటారు. ఎందుకు అంటే మరి అనవసరమైన ఫ్రెండ్‌షిప్‌లు ఇలా వండుకుంటూ మరి అనవసరంగా టీవీలు చూస్తూ ఎంత టైమో కేటాయిస్తున్నారండి. ఒక్క అరగంట మరి నువ్వు ఏ శక్తితో అయితే నువ్వు జీవిస్తున్నావో ఆ శక్తి మీద ఒక్క అరగంట ధ్యాస పెట్టు అంటే ఇనిపించుకోవట్లేదండి. ఎందుకు అంటే మాకు టైం లేదు. టైం లేదంటారండి. మరి ఈ శక్తి తప్పుకుంటే ఇక ఆ టైం ఎటు ఎళ్ళిపోద్దోనండి ఎవరికైనా. ఇప్పుడు గమనిస్తుంటే బాగా అర్థమవుతుందండి. ఇప్పుడు ప్రపంచంలో డబ్బుకి ఇలువ ఇచ్చినంత భగవంతుడికి ఇవ్వట్లేదు. భగవంతుడిని కోరికల కోసమే వాడుకుంటున్నారు. మరి ఈ మార్గంలోకి రాగతలకి మరి నా విషయం గూడా అంతే అండి. పూజ చేసినము అంటే మరి ఏదో ఒక కోరిక నా భర్త బాగుండాలి, పిల్లలు బాగుండాలి, మంచి ఉద్యోగాలు రావాలి ఇలా కోరుకున్నాం గానండి, అసలు భగవంతుడే కావాలి అని కూడా తెలవదండి. అస్సలు తెలవదండి నా విషయంలో అయితే. మరి భగవంతుడే కావాలి అని పూజ చేస్తా ఏ రోజు అడగలేదండి. ఎందుకంటే తెలవదక్కడసలు. పూర్తి అజ్ఞానం. ఎప్పుడైతే ఈ గురువుగార్ల దగ్గరకొచ్చామో అప్పుడు తెలిసిందండి భగవంతుడెవరు? ఆ భగవంతుడిని చేరుకునే మార్గం ఏంటి? మరి ఆ భగవంతుడే కావాలి అనేది
ఈ మార్గంలోకి గురువుల దగ్గరకొచ్చాక నా విషయంలో నేను గ్రహించగలిగానండి. మరి ప్రాపంచిక జీవితంలో తృప్తిగా ఉంటేనే ఆధ్యాత్మిక జీవితంలో జ్ఞానం సంపాదించగలరు. అందుకే ప్రాపంచిక కోరికలు ఎంతగా ఉంటే మనిషి అంతగా పతనం అవుతాడు, యోగి కాలేడు. చూడండి ప్రాపంచికంలో ఉండాలండి. ఎంత అవసరమో మనకి అంత చూసుకుంటూ, మనకు ఉన్న దానితో తృప్తిగా జీవించాలండి. ఇది మెయిన్ అండి అసలు. చూడండి మనకి ఉంటది, లేదని లేదు. ప్రతి ఒక్కళ్ళకి అన్నీ ఉంటాయి మంచిగనే. కానీ ఆ ఉన్నదాన్ని గుర్తించమండి. లేని దాని కోసం ఆరాట పడతాం. ఇప్పుడు మన విషయంలోని చూసుకుని లేడీస్ అయిన ఇప్పుడు ఏదైనా ఒక వస్తువు ఉందండి. అది కొనుక్కుంటాం, ఎక్కడ బీరువాలో పెడతాం. ఏదో ఫంక్షన్ వస్తే పెడతాం. దాని మీద అంత ధ్యాస ఉండదు. మనం గమనిస్తే అర్థమవుతుంది. ఇప్పుడు చీరలైనా అంతేనండి. కానీ మళ్ళా ఏదైనా కొత్త వెరైటీ కానొస్తే దాని మీద పోద్ది దృష్టి మొత్తం. కానీ ఉండదాన్ని గుర్తించకుండా లేని దాని కోసం ఆరాటపడుతుంది. కానీ ఈ మార్గంలోకొచ్చాక ప్రతీదీ అవగాహన మరి గురువులిచ్చే జ్ఞానం వల్ల చేసుకుంటున్నామండి. ఉన్న దానితో తృప్తిగా జీవించాలి. పుణ్యం కొలది ఏదన్నా రావాల్సుంటే అది నువ్వు కోరినా, కోరకపోయినా వస్తుంది అనేది ఇక్కడ అర్థమవుతుందండి. అలా ఉన్నప్పుడు మాత్రమే మనం ఉన్నదానితో తృప్తిగా జీవించినప్పుడు మాత్రమే యోగిగా ఎదగగలుగుతాం. అలాగనే భోగ జీవితం గాకుండా యోగ జీవితంలో జీవించాలి. భోగ జీవితం జీవిస్తే యోగులు కాలేరు. ఎప్పుడు ఏదైనా చేయాలి అంటే దానికి యోగ జీవితం ఉంటేనే చేయగలరు. భోగ జీవితంలో ఉంటే యోగులు కాలేరంటండి. యోగ జీవితంలోనే జీవించాలి. త్యాగ బుద్ధితో నిస్వార్థంగా యోగ జీవితం జీవించాలి. ప్రపంచంలో ఎన్ని భోగాలు అనుభవిస్తున్నా యోగం ఉంటూనే అనుకున్నవన్నీ చేయగలుగుతారంటండి. మరి ప్రాపంచికంగా ఎన్ని ఉన్నా గూడా మరి మన జీవితంలో యోగం ఉన్నప్పుడు మాత్రమే మనం ఆ పనులన్నీ గూడా సజావుగా చేయగలుగుతామంటండి. మరి శ్రీకృష్ణ భగవానుల వారు గూడా భగవద్గీతలో గూడా అర్జునుడికి అదే చెప్పారు గండి. మరి వాళ్ళు రాజులు మరి ఎంతో భోగభాగ్యాలు, రాజ్యాలున్నాయి. అయినా గూడా మరి శ్రీకృష్ణుల వారు అర్జునుడికి అదే చెప్పారు గాని జ్ఞానబోధ చేసుకుంటా. తపస్విభ్యోధికో యోగి జ్ఞానిభ్యోపి మతోధికం. కర్మభ్యచ్చాదికో యోగి తస్మాద్ యోగి భవ అర్జున. అంటే ఓ అర్జున యోగి అనువాడు తపస్సులు చేసేవారి కంటే శాస్త్ర జ్ఞానము కలవారి కంటే అగ్నిహోత్రాది కర్మలు చేసేవాడి కంటే శ్రేష్ఠుడు కావున నువ్వు యోగివి కమ్ము అని చెప్పారండి. ఇక్కడ అర్జునుడిని కూడా యోగివి కమ్ము అని చెప్పారు కానీ మరి నువ్వు పెద్ద రాజు అది ఇది అని చెప్పలేదండి. యోగి అయితేనే దేన్నైనండి. ఇప్పుడు చూడండి మనం ప్రాపంచికంగా ఎన్నో కోట్లుంటాయి. టాటాలని, బిర్లాలని ఇప్పుడు మనం చూస్తున్నాం ప్రాపంచికంగా కూడా. మరి అని అంబానీ అని ఇలాంటి వాళ్ళు. కానీ అలాంటోళ్ళ దగ్గరికెళ్తారండి ఎవరన్నా? ఎళ్ళరు. మరి రమణ మహర్షులు వారు ఉన్నారు. మరి ఆయన గోచితో గూడా ఉన్నా గూడా పెద్ద పెద్ద కోటీశ్వరులెళ్లి ఆయన కాళ్ళ మీద పడేవాళ్ళు. ఎందుకంటే ఇక్కడ జ్ఞాని, యోగికే ఇలువ ఉందండి. అంతేగాని ఇక్కడ ఉన్న సంపదను బట్టి ఎవ్వరు ఇలువివ్వరండి. ఆ జ్ఞానాన్ని బట్టే ఇలువ ఇస్తారండి. మరి చెవిటమమ్మ గారు గూడా అదే చెప్పిందండి. యోగం లేని జీవితమంతా తప్పే అని చెప్పారండి. యోగం లేని జీవితమంతా తప్పే అని చెప్పారు ఆమెగారు. మానవులు ఎంత డబ్బు ఉన్నా కొన్ని సంపాదించలేరు. కానీ డబ్బు ఉన్నా లేకపోయినా యోగం అంటే అన్నీ సాధించగలరు. చూడండి ప్రపంచంలో డబ్బు ఉంటేనే మరి కొన్ని కొన్ని కొనుక్కోగలుగుతాం. కొంతమంది కొనుక్కుంటారు. కొంతమంది కొనలేరు కొన్ని కొన్ని. కానీ యోగం అన్నదంటండి మరి జ్ఞానం, యోగ మార్గం, ఈ జ్ఞానం అన్నది డబ్బుతో పని లేదండి. ఎవ్వరైనా ఎలాంటి వారైనా కూడా దీనిని పొందగలరండి. అర్హత ఉంది. మరి సంపాదన ఇవన్నీ మనం చేసుకున్న పుణ్యకర్మలను బట్టే అర్హతలుంటాయండి. కొంతమందికి సంపదలు అవి. కానీ ఈ యోగం, జ్ఞానం అన్నది మట్టికి అందరికీ అర్హత ఉందండి. ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి మానవుడికి అర్హత ఉందండి ఇది నేర్చుకోవటానికి. అంటే మరి యోగ జీవితం అన్నది ఎంత గొప్పదో ఇక్కడ మనం గ్రహించగలగొచ్చండి. జనక మహారాజు అంత గొప్ప ఆయనే. ఆయన చక్రవర్తి. ఆయనంత గొప్పవాడు. ఎవరు జనక మహారాజుకి ఎంతో సంపదలున్నాడు. ఎంతో గొప్పవాడు. ఆయనే సుఖ మహారాజుకి జ్ఞానం బోధించగలిగాడంటండి. మరి అది చూడండి జనక మహారాజు మరి అట్ట సంపదల్లో ఉన్నాడు. మళ్ళా యోగం, జ్ఞానం ఉండబట్టి సుఖ మహర్షి లాంటి ఆయనకే జ్ఞానం బోధించగలిగాడంటండి ఈయన.
ఎంత గొప్పవాడో మనకిక్కడ అర్థమవుతుంది. అందుకే ఇప్పుడు ఈ భోగాల్లో వండుకుంటూ గూడా ఈ జ్ఞానం అనేది పొందాలని ఈ పాయింట్ ద్వారా గ్రహించవచ్చండి. మహారాజు ఎంత గొప్ప భోగమో ఉంది. ఆయన చక్రవర్తి. ఆయన అంత గొప్ప యోగి మళ్ళా. సు సుఖమహారాజుకే జ్ఞాన బోధ కలిగించాడు. అంటే చూడండి అక్కడ భోగం ఉండా గూడా మళ్ళా యోగం ఉండబట్టే ఆయన అంత యోగిగా ఎదగగలిగాడండి. పత్రి గారు గూడా వాళ్ళకి భోగ జీవితమే కాదు, యోగ జీవితం కూడా ముఖ్యమని చెప్పారు. ప్రతి ఒక్కళ్ళకి గూడండి భోగ జీవితమే కాకుండా యోగ జీవితం గూడా ఉండాలని చెప్పారు. యోగ జీవితం ఉంటేనే యోగి కాగలడు. ఈ యోగ జీవితం ఉన్నప్పుడు మాత్రమే యోగి కాగలడండి. అలానే అక్రమమైన వాటిని ఆశించకూడదు. అంటే మనం యోగిగా ఎదగాలి మానవుడంటే ఈ పాయింట్లన్నీ ఆచరించినప్పుడే మనం ఎదగగలుగుతాం అనేది అర్థమవుతుందండి ఇక్కడ. అక్రమంగా అంటే మనది కానిది, మనకి సంబంధం లేనిది ఆశించకూడదు. అవి అందుకోవాలి అంటే మన చేతులు ఎప్పుడూ ఎనక్కే ఉండాలంటండి. ఈ అక్రమమైనయి మరి తీసుకోవాలి అంటే మన చేతులు ఎప్పుడూ ఎనక్కే ఉండాలంటండి. నీ చేతులు ముందుకు చాచకూడదు. అంటే అక్రమమైన వాటిని ఎప్పుడూ ఆశించకూడదు. ఆశిస్తే నువ్వు యోగివి కాకూడదు. ఇప్పుడు మనకి కాని దాన్ని మనకి రావాలి అని మనం అనుకున్న ఆశిస్తే మటికి మనం యోగిగా ఎదగలేమంటండి. మరి అందుకే పతంజలి మహర్షి కూడా యోగ శాస్త్రంలో చెప్పారండి. యోగి కావాలంటే అపరిగ్రహం, అస్థేయము అనే 2 ఉండకూడదంటండి. మరి అపరిగ్రహం, అస్థేయం అంటే అపరిగ్రహము అంటే అక్రమంగా వచ్చే వాటిని ఆశించకూడదు. మరి అస్థేయము అంటే అన్యాయంగా వీటిని గూడా మనం ఆశించకూడదంటండి. ఈ 2 ఉండకూడదని పతంజలి మహర్షి కూడా చెప్పారండి. యోగ సాధనలో ఇవి చాలా అడ్డు. అందుచేత యోగి కావాలంటే అక్రమమైన వాటిని ఎప్పుడూ ఆశించకూడదు. నువ్వెప్పుడూ అవి అందుకోవటానికి గూడా అసలు ప్రయత్నం అనేది కూడా చేయవద్దు. నీదన్నది నీ దగ్గరకు వస్తుంది. అక్రమంగా, అన్యాయంగా సంపాదించాలి, అవి పొందాలి అని ఆశపడకు. ఈ సృష్టి అంతా పరమాత్మదే అని ఎప్పుడూ ఎరుకలో ఉండాలి. మరి సృష్టి అంతా ఆయనదే. ఈ భోగాలు, సంపదలు ఇవన్నీ ఇచ్చాడంటే మరి మనం ఏమన్నా తీసుకొనొచ్చామండి? ఏమీ తీసుకురాలా. అంటే మనం చేసుకున్న పూర్వజన్మ పుణ్యం వలన ఇవి మని అర్హతను బట్టి మరి అవి అనుభవించటానికి మాత్రమే నీకు ఇవ్వబడ్డాయి అని చెప్పారండి. మరి అనుభవించటానికి మాత్రమే ఇచ్చినా గూడా మరి ఈ మార్గంలో వచ్చాక ఏం తెలిసింది? నువ్వు అనుభవిస్తూ మరి త్యాగ బుద్ధితో అనుభవించాలండి. అనుభవించేది కూడా త్యాగ బుద్ధితో అనుభవించు అని చెప్పారిక్కడ. మనకున్న సంపదలను గూడా త్యాగ బుద్ధితో అనుభవించాలంటండి. మనం ధ్యాన జీవితంలోకొచ్చాక గురువులు మనకేం చెప్తారంటే, ఈ సృష్టి అంతా పరమాత్మదే. మనం చేసుకున్న పూర్వజన్మ పుణ్యము వలన అనుభవించటానికి మాత్రమే వాటి మీద నీకు హక్కు ఉంది. ఈ భోగాలు ఇవన్నీ వచ్చాయి అని అనుభవించడానికి మాత్రమే హక్కు ఉంది. ఇక్కడ నువ్వు ఏది పట్టుకెళ్ళలేవు. చూడండి ఇక్కడ ఏయి సంపాదించినా కూడా ఏమీ పట్టుకెళ్ళలేమండి మనతో పాటు. పట్టుకు వెళ్ళలేని వాటి మీదనే ఎక్కువ మమకారం పెంచుకుంటున్నాము. పట్టుకెళ్ళే వాటి మీదనే పూర్తిగా నిర్లక్ష్యం చేశామండి. చూడండి ఇక్కడ మనం పట్టుకెళ్ళని వాటి మీదనే మమకారం పెంచుకున్నాం. మనతో కూడా వచ్చే వాటి మీద నిర్లక్ష్యం చేసుకున్నాం. మరి సారు మరణించక ముందే మరణించాలి అని బుక్ రాశారండి. మరణం తర్వాత ఏమొచ్చాయి కూడా రాశారండి. మరణం తర్వాత మన కూడా వచ్చేవి కూడా మరి వాసనలు, సంస్కారాలు, జ్ఞానము మరి ఇలాంటివన్నీ గూడా మనం చనిపోయాక మనతో పాటు వస్తాయండి. కానీ వాటిని మనం నిర్లక్ష్యం చేశామంటండి. వాటి మీదనే దృష్టి పెట్టాలి గానీ, మరి రాని వాటి మీద పెట్టి మరి సడెన్‌గా వదిలేసిపోతను ఇవన్నీ చూస్తానే ఉంటామండి ప్రాపంచికంగా. కానీ మళ్ళా అంటారు గదా! ఆ కొద్దిసేపే విరక్తి. మళ్ళా ఎప్పట్లానే జీవిస్తూ ఉంటాం. దాన్నే మేడం గూడా ఏదో చెప్పారండి. వైరాగ్యం అని. వైరాగ్యం ఆ కొద్దిసేపే ఏదన్నా ఒకళ్ళని చూసినప్పుడు చనిపోయినా, మళ్ళా ఎప్పటిలాగానే ఉంటాం. కానీ ఏది ఉన్నా గూడా మనం అంటండి ఈ మార్గంలో గత జన్మల్లో చేసిన నిష్కామ కర్మ ఫలితమే అని అనుభవించాలండి. పత్రిగారు లాంటి సద్గురువును పొంది యోగ మార్గం అధ్యయనం చేయగలుగుతున్నాము. అదే మీరు పట్టక వెళ్ళే సంపద. అది ఎప్పుడైతే మనకు అర్థమవుతుందో మనకున్న సంపదను త్యాగ బుద్ధితో అనుభవించాలంటండి. చూడండి మనకి ఎన్ని సంపదలు ఉన్నా వాటిని త్యాగ బుద్ధితో అనుభవించాలి.
మళ్ళా మనం ఏమీ ఆశించకూడదండి అక్కడ మళ్ళా. మరి మనకి ఇస్తే వస్తుంది అని కూడా ఆశించకూడదు. అందుకే మరి ఇక్కడ ఏమీ ఆశించకుండా చేయమని చెప్తారు గండి శ్రీకృష్ణ వారు గూడా. కర్మణ్యేవాధికారేషు మా కలేషు మా ఫలేషు కదాచన మా కర్మ హేతుర్భువేస్తు సంగోస్తి కర్మణ. అంటే నీకు కర్మ చేయటం వరకే అధికారం ఉంది. కానీ ఆ కర్మ ఫలం ఆశించుట యందు నీకు అధికారము లేదు అని శ్రీకృష్ణుని వారు స్పష్టంగా చెప్పారండి. ఆ కర్మకు నువ్వు కారణభూతుడివి కారాదు. మరలా కర్మలు మానుట యందు కూడా ఆసక్తి చూపించకు. మరి మనకి ఏ లాభము వస్తుందని చేయకుండా ఉండటానికి గూడా ఆసక్తి చూపించొద్దంటండి. కర్మలు మరి ఏ లాభం వచ్చినా రాకపోయినా కర్మలు మట్టికి చేస్తూనే ఉండాలి అనేది ఇక్కడ మనకి అర్థమవుతుందండి. అందుకే ఏదైనా మనం పక్కవాడికి ఇవ్వాలండి. మరి చెబుతారుగా ముందంతా నేనే అనుభవించాలని కాదు. ఉన్న దాంట్లో కొంత పక్కవారికి మరి సేవలకి, ఈ ఆత్మ మార్గంలో గూడా అన్నిటికి త్యాగ బుద్ధితో అనుభవించాలండి. అలా అనుభవించినప్పుడు మాత్రం మనం గూడా యోగిగా కాగలే అర్హత ఉంటుందండి. అంటే ఇక్కడ మనం గూడా ఒకటి మరి ఉంటేనే గదా మనం ఇవ్వగలుగుతాం అనుకుంటామంటండి. కానీ ముందు ఇస్తే అర్థమవుతుందంటండి. నువ్వు ఎంత ఇచ్చావని అక్కడ లెక్క గాదంటండి. నీకి ఉన్న దాంట్లో మరింక సారు ధనం ఒక్కటే అని కూడా చెప్పరండి. నీకున్న వాక్కుని, సమయాన్ని, శక్తిని, మరి ధనాన్ని ఇన్ని గూడా అంటండి ఈ మార్గంలో ఖర్చు పెట్టొచ్చంటండి. ఈ ఆత్మ మార్గంలో. మనం ఏమనుకుంటాం మనకి పక్కోళ్ళు ఇచ్చారు గదా! మన దగ్గర అంత డబ్బు లేదుగా అనుకుంటాం. ఒక్క ధనమే గాదండి. ఇవన్నీ కూడా ఖర్చు పెట్టొచ్చంటండి ఈ మార్గంలో. అలానే పరోపకారం పుణ్యం, పరపీడనం పాపం అని తెలుసుకోవాలంటండి. ఇక్కడ పరోపకారం పుణ్యం, పరపీడనం పాపం అంటే మనం ఇది ప్రాపంచికానికే అనుకుంటాం గాని, కానీ యోగి కావాలంటే పరోపకారం చెయ్యాలి. పరోపకారం పుణ్యము అంటారు. పరోపకారం అంటే పరలోకంలో ఉండే ఆత్మకు చేసే ఉపకారమే అని అర్థం అంటండి ఇక్కడ. పుణ్యము అని పెద్దలు చెప్పారు. అంటే పరలోకంలో ఉన్న ఆత్మకు చేసేదే మనకి ఇక్కడ పరోపకారము. పరపీడనం అంటే పరలోకంలో ఉండే ఆత్మకు నష్టం కలిగించటం అంటే అన్ని జీవులు ఆత్మస్వరూపులే కాబట్టి ఇతర జీవులను హింసించటం, బాధ పెట్టడం కూడా పెద్ద పాపమేనండి. మరి ఇప్పుడు దాకా ఈ గురువుగారి దగ్గరకు రాతలకి అదే చేసినవండి మరి మాంసాహారం తినుకుంటా. అందుకే ఏ జీవికి మరి పరోపకారం పుణ్యం అంటే పరులకు ఉపకారం చేయటం ఒక్కటే అనుకున్నామండి. కానీ ఏ జీవికి ఏటిని గూడా బాధ పెట్టకుండా ఎదుట వ్యక్తిని నువ్వు భగవంతుడిగా గుర్తించనంత సేపు వాళ్ళు ఏదో విధంగా బాధ పెడతావు. మాటతో గాని, చేతతో గాని పక్కవాడిని హింసిస్తుంటావు. బాధ పెట్టడం చేస్తే పాపము వస్తుంది. మనం చూడండి మనం చేతులతో చేస్తేనే అనుకుంటామండి. మన మాట ద్వారా ఎవరన్నా ఎదటి వారు బాధపడ్డారు అంటే అది గూడా పాపమేనంటండి. ఇక్కడ మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలంటే ఏదైతే మనకి బాధ కలిగిస్తుందో, ఇబ్బంది కలిగిస్తుందో అది మనం మన తోటి వారికి, పక్కవారికి మరి ఏ జీవికి గూడా చేయకూడదంటండి. మనం ఏదైతే వద్దనుకుంటున్నామో అది ఎదుటి వారికి చేయకూడదు అని మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలంటండి. అది అది ఇంకా మనం చేసాము అంటే మళ్ళా అది గోడకు గట్టిన బంతిలాగా మళ్ళా తిరిగి మనకే వస్తుందంట. మరి ఈ విశ్వంలో మనం అసలు ఒక మాట వదిలాము అంటే అది తిరిగి విశ్వమంతా తిరిగి మళ్ళా మన దగ్గరకే వస్తుందంటండి. అది మంచైనా, చెడైనా గూడా. అందుకే మాట గూడా చాలా జాగ్రత్తగా మాట్లాడాలంటండి. మరి పరోపకారం చేయాలనే ఆలోచన నీ హృదయంలో ఎప్పుడైతే వస్తుందో చేయటం మొదలుపెడితే సహకారం అందుతుంది. నువ్వు యోగి కావాలి అంటే పరహితం, పరోపకారం ఇవన్నీ సహజ లక్షణాలు అవ్వాలి. మరి చూడండి ఇప్పుడు గురువులే ఉన్నారు. ఏదన్నా ఒక క్లాస్ చెప్పమన్నా మరి ఏదన్నా ఇప్పుడు మీరే ఉన్నారండి. ఒక క్లాస్ చెప్పమన్నారు. నాకు చేత కాదులే అనుకుంటే ఇంక చేత కానట్టే ఉంటది. మరి ఒక అడుగు ముందుకు వేసినప్పుడే మరి నా చేత ఆ పరమాత్మే చెప్పిస్తుండు. నాదంటూ ఏదీ లేదని ప్రతిదీ మనం ఒక అడుగు ముందుకు వేసినప్పుడే మరి మనకి ఆ పరమాత్మ నుంచి సహాయం అందుతూ ఉంటుందండి. మరి ఆయన మనలోనే ఉండి ప్రతిదీ మనని గమనిస్తూ ఉంటాడండి. మనదంటూ ఏమీ లేదిక్కడ. ప్రతిదీ మన లోపలుండి ఆయన సాక్షిగా మనం మంచి చేసినా ఏమండు, చెడు చేసినా ఏమి అండు. అన్నీ ఆయన సాక్షిగా మనలో ఉండే మరి మనకి శక్తినిస్తూ ఇవన్నీ సాక్షిగా గమనిస్తూ ఉంటాడండి ఆ భగవంతుడు. అందుకే ఇప్పుడు ఎవరో చూడాలి, మరి ఎవరో చూడటం లేదు. ఇవన్నీ గూడా ఇప్పుడు అర్థమవుతున్నాయండి. మన లోపల నుంచే మనకి ఆయన చెప్తూ ఉన్నాడు. మరి మంచి ధారణా శక్తి ఉండాలి.
యోగులకు ఇది చాలా ముఖ్యమంటండి. ధారణా శక్తి అంటే నువ్వు ఏ విషయం మీదైనా దృష్టి పెడితే, నీ దృష్టి ఎప్పుడూ పక్కకు వెళ్ళకూడదు. ది దాని గురించే ఆలోచించాలి. ఏకాగ్రతగా ఉండాలి. అప్పుడు అవతల వ్యక్తి ఏ ఉద్దేశంతో మాట్లాడేది, ఏ ఉద్దేశంతో పనిచేస్తున్నాడనేది గ్రహించాలి. అంతేకాదు నువ్వు స్వాధ్యాయం చేస్తున్నప్పుడు ఎన్నో విషయాలు నువ్వు గ్రహిస్తావు. ఎప్పుడైతే నువ్వు సద్గంధ ప్రకటన చేస్తావో, భగవంతుని గురించి విపులంగా తెలుసుకుంటావు. ఏకాగ్రతగా అవి ఎప్పుడైతే నేర్చుకుంటావో అవి నీలోకి ఇంకిపోతాయి. ఈ సద్గంధ ప్రకటన అన్నది ఇంపార్టెంట్ అని చెబుతున్నారండి సార్. ఇప్పుడు నువ్వు వింటావంటే కొంచెమే వింటావు ఆ బుక్‌లోది జ్ఞానం. కానీ నువ్వు బుక్ చదివినప్పుడు అది మొత్తం గూడా నువ్వు నేర్చుకోగలుగుతావు, ఇనగలుగుతావు అని చెప్తారు. ఇప్పుడు మరి గురువు ఎదురుంగా కూర్చుంటే అందరికి ఒకేలా బోధ చేస్తారండి. కానీ శిష్యుడు వాళ్ళు ఇనే శ్రద్ధను బట్టి, ఏకాగ్రతను బట్టి ఒక్కొక్కళ్ళు ఒక్కో రకంగా దాన్ని రిసీవ్ చేసుకొని అర్థం చేసుకోగలుగుతారండి. ప్రాపంచిక చదువులైన అంతే, మరి ఆధ్యాత్మికంగా వచ్చినా గూడా మనం చూడండి, మరి ఆ గురువులు చెప్పేయి పరాధీనంగా ఎక్కడో మనసు పెట్టింటే అవి ఎక్కవు లోపలికి. మరి ఇన్నట్టే ఉంటది. వాళ్ళని చూస్తున్నట్టే అనిపిస్తుంది. కానీ ఆ మనసెటేటో పోతే ఆ సారోళ్ళు చెప్పే జ్ఞానం ఎక్కదండి. ఎప్పుడైతే మనం ఏకాగ్రతతో, శ్రద్ధతో ఇంటూ ఉంటామో అది అప్పుడు మనలోకి ఇంకిపోద్ది. దాన్ని మళ్ళా మళ్ళా మననం చేసుకుంటూ, మరి చదువుకుంటూ ఉన్నప్పుడు మాత్రమే ఈ జ్ఞానాన్ని ఎక్కువ మనలోకి యాహ్! తీసుకోగలుగుతామండి. అందుకే యోగులు శిష్యులకు ముందు ధారణా శక్తిని పెంచటానికి గురువులు చెప్తూ ఉంటారు. పతంజలి యోగ శాస్త్రం గూడా ధారణ అని చెప్పారండి. అంటే ఏకాగ్రతగా ఉండాలి. గ్రహించే శక్తి ఉండాలి. ఏకాగ్రహ ఏకాగ్రత వల్లనే గ్రహించే శక్తి గూడా వస్తుందంటండి. మనం ఏకాగ్రతగా ఇన్నప్పుడు మాత్రమే గ్రహించే శక్తి గూడా వస్తుందంటండి. ఆధ్యాత్మిక జీవితంలో ఆత్మ పైన దృష్టి పెట్టటం వల్ల ఏ విషయాన్నైనా గ్రహించే శక్తి బాగా వస్తుంది. మరిప్పుడు ఎందులోనైనా చూడండి, ఇప్పుడు పిల్లల చదువుల్లోనైనా, మరి ఈ ఆధ్యాత్మికం ఏదైనా కూడా దాని మీద దృష్టి పెట్టినప్పుడు మాత్రమే మరి పిల్లల్ని కూడా మనం అంటాం కాదండి, దృష్టి పెట్టి చదవరా అని అటు ఇటు చదువుతుంటే. ఇలా ప్రతి ఏదైనా దృష్టి పెట్టినప్పుడు మాత్రమే మనం ఏకాగ్రతగా దానిని పుణికిపుచ్చుకోగలుగుతామండి. ధారణాశక్తి ఉన్నప్పుడే ఆవేశం ఉండదు. అవతలి వాడును మనసును గ్రహించే శక్తి గూడా ఉంటుందంటండి. మరి అది ఉన్నప్పుడు మాత్రం ఎదటోళ్ళను కూడా గ్రహించగలుగుతామంటండి. అప్పుడే అవే యోగి లక్షణాలు. దేవి లాంటి ఓర్పు ఉండాలి. అంటే ఈ మార్గంలోనంటండి ప్రతి ఒక్కళ్ళకి అవమానాలొస్తాయి, తిరస్కారాలుంటాయి. ఇప్పుడు మన అందరిని అంటున్నారు గదండీ! మీరు దేవుడు లేడంటారు. మరి మీరు పూజలు చేయరు. ఇవన్నీ అంటారు మన్ని. కానీ ఎన్ని వచ్చినా, ఎన్ని అన్నా గూడా మరి ఈ మార్గంలో మనం భూదేవిలాగా మరి భూదేవికి చూడండి ఎంత ఓర్పో ఇది మనందరికి తెలిసిన విషయమే. ఏదైనా భూదేవి మోస్తుంది. మరి ఎన్నో కట్టడాలని, రోడ్ల నిర్మాణాలని అన్నీ ఎంత మోస్తుంది భూదేవి. ఎంత ఓర్పుతో ఉంది. అలా ఉండగలగాలంటండి మనం. అంతేకాదు మంచి వ్యక్తి మీద బురద చల్లటానికి ప్రపంచం ఎప్పుడూ ముందు ఉంటుంది. యోగం లేని వాళ్ళంతా బాహ్యార్థం తీసుకుంటారు. కానీ యోగం ఉన్నవారు జరగడానికి కారణం ఉందని దాన్ని సాక్షిగా చూస్తూ ఉంటారు. గమనిస్తూ. చూడండి ప్రాపంచికంగా ఇప్పుడు ఏదైనా ఒక ఇన్సిడెంట్ జరిగిందనుకోండండి. మనం ఏమనుకుంటాం దాన్ని చూసి ఇది ఇలా ఎందుకు జరిగింది? అలా ఎందుకు జరిగింది? ఇంకొంచెం ఆగెళ్తే బావుండేది. ఇలా రకరకాలుగా ఎవరి ఊహను బట్టి వాళ్ళు అనుకుంటూ ఉంటామండి. కానీ ఏది జరిగినా గూడా మరి అంటారుగా కార్యాకారణ సంబంధం అని. మరి అక్కడ ఏదన్నా సిట్యుయేషన్ జరిగింది అంటే, మరి కారణం లేకుండా అది జరగదు అనేది మరి ఈ మార్గంలోకొచ్చి జ్ఞానం అందుకున్నాక అర్థమవుతుందండి. మరి అది జరిగింది అంటే దాని ఎనక ఏదో కారణం ఉంది. ఉండబట్టే అది అక్కడ అలా జరిగింది అని మరి గురువులిచ్చే జ్ఞానం వల్ల గ్రహించగలుగుతున్నామండి. మరిప్పుడు ఈ కనిపించే జీవితం ఇలా ఉంది అంటే, ప్రతి ఒక్కళ్ళకి కనిపించని జీవితంలో చేసుకున్న దాన్ని బట్టే ఈ జీవితం ఆధారపడి ఉందంటండి. మంది ఇట్లా అనుకున్నప్పుడు ఇక దేనికి బాధ అనేది ఉండదండి. ఎందుకంటే మనం అక్కడ చేసొచ్చాం. మరి కనిపించని జీవితంలో చేసి వచ్చాం. వచ్చినాం గాబట్టే ఇప్పుడు ఈ జీవితం ఇలా ఉంది. మరి మరు జన్మ బాగుండాలి. మరి నెక్స్ట్ వచ్చే జీవితం బాగుండాలి అంటే, ఇప్పుడు మళ్ళా మనం చేసే చేతల్లో ఉంది.
అనేది ఇప్పుడు బాగా అర్థమవుతుందండి. ఇప్పుడు దానికోసం ఇప్పుడు మరి మనం అందరం గూడా కృషి చేస్తున్నాను. మరి మరి మరు జన్మ బాగుండాలంటే ఇప్పుడు మనం చేసుకునే ఇది ఇప్పుడు మన చేతిలో ఉందండి ఇది. ఇప్పుడు మనం చేసుకునే చేతనను బట్టి మరి ఉంది అనేది అర్థమవుతుందండి. కాబట్టి ఇంగ ఇదంతా మరి కనిపించని జీవితంలో జరిగిన దాన్ని బట్టే ఇలా జరుగుతుంది గాబట్టి ఏది జరుగుతున్నా గూడా ఇక్కడ బాధ అనేది ఉండదు, దుఃఖం అనేది ఉండదు, మరి సంతోషం అనేది ఉండదు. ఏది జరుగుతున్నా గూడా ప్రతిదీ సాక్షిగా చూడగలుగుతామండి. కాబట్టి మానవమాలకు, దుఃఖాలకు, సంతోషాలకు ఏటికి గూడా ఒదిగే ఉంటామండి. ఇది ఒక జ్ఞాని లక్షణం. అలానే సత్యం, అహింస, పవిత్రత సహజ లక్షణాలు అవ్వాలి. ఇవి గూడా సహజంగా లక్షణాలయిపోవాలంట. అంటే సత్యంలో జీవించాలి. భగవంతుడెవరో తెలుసుకోవాలి. మరి భగవంతుడే నేనై ఉన్నాను. నువ్వు అనుకున్నప్పుడు నీ ప్రవర్తన మారిపోతుంది. అంటే ఇప్పుడు మనం అందరికీ అర్థమైందండి. మరి సృష్టి అంతా ఉంది. ఆ పరమాత్మే నాలో, నీలో మరి అణువణువు ఆయనే ఉంది. ఆయన లేని చోటంటూ లేదు అనేది ఇప్పుడు మనకి ఈ మార్గంలోకొచ్చాక అర్థమైందండి. అందుకే మనం మన మాటల ద్వారా ఎవ్వరిని బాధ పెట్టమండి. మరి సత్యవాక్కులు, సత్ప్రవర్తన, సత్యమైన జీవిత విధానం లాంటి లక్షణాలతో నువ్వే సత్యంగా మారిపోవాలంటండి. సత్యమే నువ్వైపోవాలి. అప్పుడే భగవంతుడిలా ఉండటమే. అంటే ఇక పూర్తిగా నువ్వే భగవంతుడు. ఇప్పుడు మనకి ఈ మార్గంలోకొచ్చాక మరి నువ్వే భగవంతుడు అని గురువులు చెబుతుంటే ఫస్ట్‌లో అనుకునేవాళ్ళం నేను భగవంతుడేంది అని. అంటే అర్థమైంది నువ్వే భగవంతుడివి. నీలోనే భగవంతుడున్నాడు. నువ్వే భగవంతుడివి అంటే మరి మనిషికున్నారు షడ్వర్గాలు ఇవన్నీ మరి అనేది ఇక్కడ అర్థమవుతుందండి. వాటన్నిటిని మరి ఆ మనసు పూర్తిగా కప్పేసింది ఆత్మని ఎలుగు తీసుకున్నప్పుడు మనలో ఆత్మ లక్షణాలు బయటకొచ్చినప్పుడు ఇక నువ్వే భగవంతుడివి. అందరూ భగవంతుడు స్వరూపులే అనేది ఇక్కడ అర్థమవుతుంది. అహింస మాట వల్ల కానీ, చేత వల్ల కానీ ఏ జీవిని హింస ఎప్పుడూ చేయకూడదు. అంటే మనలో రజోగుణం పరాకాష్ఠకి ఎళ్ళినప్పుడు మనసు హింసను ప్రేరేపిస్తుందంటండి. అంటే రజోగుణం వల్లనే ఎక్కువ తప్పులు, పాపాలు చేస్తా ఉంటాం. తమో గుణంలో అన్నంటండి కొంచెం వాడి వరకే చూసుకుంటారంటండి. కానా, పేనా, సోనా వాళ్ళ వరకే చూసుకుంటూ ఉంటారంట గానీ, రజోగుణంలోనే ఎక్కువ తప్పులు చేస్తామంటండి. అంటే వాళ్ళకి అహంకారం ఇంక ఇవన్నీ మితిమీరుంటాయండి. ఉన్నప్పుడే వాళ్ళెక్కువ పాపాలు, తప్పులు, మరి ఎదుటి వారిని బాధపడటం ఇవన్నీ కూడా ఎక్కువ రజోగుణంలోనే ఎక్కువ మన కర్మలు పోగేసుకుంటా ఉంటండి. అందుకే రజోగుణం వల్లనే హింస ఎక్కువ చేయాలనిపిస్తుందండి. అప్పుడు నువ్వు అప్పుడు ఏనాటికి నువ్వు యోగివి కాలేవు. కానీ యోగ జీవితం ఎందుకు అవసరం అంటే అందరూ పరమాత్మ స్వరూపులే అని తెలుసుకోవడానికే. పరావిద్య అంటే సృష్టి అంతా పరమాత్మమయమే అని తెలుసుకోవటానికే ఇవన్నీ కూడా శ్రేయో మార్గం అంటే పరమాత్మ వైపుకు వెళ్తావు కాబట్టి ఆ మార్గాన్ని ఆశ్రయించాలి అని చెప్పారండి ఇక్కడ. హింసను వదిలిపెట్టాలి. అహింసలో జీవించాలి. మాట వల్ల, చేత వల్ల ఎవ్వరిని బాధ పెట్టకూడదు. ఎప్పుడూ అహింసలో జీవించాలి. హింసను వదిలితేనే యోగిగా కాగలవు. ఇంకొక పాయింట్ మీద పవిత్రత. ఎంత పవిత్రమైన జీవితం గడుపుతావో భగవంతునికి అంత దగ్గరవుతావు. అన్ని విషయాల్లోనూ సత్యంగా ఉండగలగాలి. అదే పవిత్రమైన జీవితము. అన్నిటిలోనంటండి ఇప్పుడు మనం అంతకుముందు చూడండి ఎవరికన్నా ఒక మాట ఇచ్చామనుకోండండి, ఆ మాట మనం నెరవేర్చకపోయినా ఆ మాటేగా అనుకుంటామండి. కానీ పెద్దలు అనేవాళ్ళండి, మాట ఇస్తే తప్పకూడదు అని. అంటే ఇప్పుడు అర్థమైందండి. ఒకళ్ళకి మనం మాట ఇచ్చాము అంటే అది భగవంతునికి ఇచ్చినట్టంటండి. ఇక్కడ చూడండి ఒకళ్ళకి మాట ఇచ్చాము అంటే అది మనం భగవంతుడికి ఇచ్చినట్టండి. అందుకే మాట గూడా చాలా జాగ్రత్తగా ఇవ్వాలంటండి. నువ్వు మాటల్లో, చేతల్లో అన్నింటిలోను సరి అయిన విధంగా ఉంటే నువ్వు పవిత్రమైన జీవితం జీవించినట్లే. ఇదే యోగి లక్షణం. చూడండి మరి ఎంతో మందిని బుద్ధుడు గూడా చెప్పారండి పంచమహా పాపాలని. పంచమహా పాపాల్లోనంటండి అబద్ధము, దొంగతనము, వ్యభిచారము, జూదము, మద్యపానము ఇవన్నీ గూడా అపవిత్రమైన జీవన విధానాలేనంటండి. మరి ఇవన్నీ వదిలేసినప్పుడు మాత్రమే మంచిగా ఇవన్నీ వదిలేసి మంచిగా జీవించాలి. పవిత్రమైన జీవితమే పరమాత్మను చేరుకునే సాధన. అదే యోగ మార్గం అండి. మరి ఈ భగవంతుని చేరుకునే ఈ యోగ మార్గాన్ని మరి మన గురువులు పత్రిజీ గారు శ్వాస మీద ధ్యాస అనే ధ్యానం ద్వారా మనకి అందించటం జరిగిందండి. మరి శ్వాస మీద ధ్యాస అనేది కూడా మన సహజ లక్షణంగా చేసుకున్నప్పుడు మాత్రమే
మరి మానవుడు మాధవుడుగా ఎదగగలుగుతాడనేది మరి ఈ టాపిక్ ద్వారానే గ్రహించా మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఫర్ యూ మీకోసం మన ఛానల్కి వచ్చి ఎంతో గొప్ప ఆత్మజ్ఞానం అందించిన మాస్టర్లందరికీ, సుమా గారికి, దుర్గాబాయి గారికి, అంజలి గారికి ధన్యవాదాలు తెలుపుకుందాం మాస్టర్స్. థ్యాంక్ యూ మాస్టర్స్.